ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క 2025వ సంవత్సరంలో 9 నెలలు దేవుడు మన కుటుంబాలన్నిటిని కూడా సురక్షితంగా కాచి కాపాడి మరి 10వ నెలలో ప్రవేశపెట్టి మరి మొదటి వారంలో మనం అందరం కూడా కలిసి దేవుని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన యొక్క ఆరాధనని మన ప్రార్థనా పూర్వకంగా స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో మెర్సీ అక్క ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రములు. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరొక నూతన నెలలో మనందరం కూడా ప్రవేశించి మరి దేవుని సన్నిధిలో మనందరం ఈ విధంగా సంతోషించడానికి దేవుని మహిమపరచడానికి ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మరి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన, గొప్ప దేవుడు, కనికరములు కలిగిన తండ్రివి నాయన. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, నాయన నీ యొక్క సన్నిధి నీ కృప మాతో ఉంచి నాయన నడిపిస్తున్న దేవుడు ప్రభా, సదాకాలం మాతో ఉన్న దేవుడు నాయన. పరిశుద్ధాత్మ దేవ నాయన, నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని నాయన నాయన ఇదిగో మా ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. అందరం కలిసి నీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను నాయన కూడుకుని నాయన మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన 9 నెలలు కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నాయన అనేకమైన నా తండ్రి ఏంటి అవసరతలలోను ప్రభా, కుటుంబాల్లోను ప్రభా, మరి అయ్యా ప్రయాణాల్లోను ప్రభా మీరుండి నడిపించిన దేవుడు తండ్రి నాయన. అయ్యా స్తోత్రముల ప్రభా నాయన. మరి నాయన కొంతమంది అయితే అనారోగ్యము కలిగి ప్రభా ఉన్న బిడ్డలు మరి నాయన ఇదిగో నీ సన్నిధికి చేరిన కుటుంబాన్ని కూడా మీరు ఆదరించి కృప చూపించండి ప్రభా. ఈ యొక్క నూతన నెలలో ప్రభా నూతన ఆశీర్వాదం, నూతన దీవెనలు ప్రభా ఇదిగో తండ్రి కూడిన ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా నాయన ఇదిగో సంవత్సరం జరుగుచుండగా నీ కార్యములు నూతన మగుచున్నవి తండ్రి. అవును ప్రభా. అయ్యా తండ్రి, సంవత్సరం వెంబడి సంవత్సరాలు ప్రభా నాయన, దినాల వెంబడి దినాలు మమ్మల్ని నాయన నీవు కంటికి పాప వలె కాపాడుతున్న దేవుడు గనుక ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఇదిగో నీతి యథార్థత కలిగిన వారముగా ప్రభా నిత్యము నిరంతరము కూడా నాయన నీ సన్నిధిలో మేము ప్రభా అయ్యా ఇంకా విశ్వాసం కలిగిన వారముగా జీవించడానికి మాకు కృపను అనుగ్రహించండి నాయన తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ప్రయాణమై వెళ్తున్న నాయన తమ్ముడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. దాని పెద్ద తమ్ముడు కావాల్సిన సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు బిడ్డ మనం తిరిగి ఇంటికి వచ్చి ప్రభా మాతో కలిసి ప్రార్థించి ఆరాధనలో నాయన పాల్పొందుట కృప చూపించండి నాయన. దేవానికి వందనాలు తండ్రి నాయన. కూడిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఇదిగో తండ్రి నాయన, ప్రతి వారి అవసరతలు అక్కర్లో కూడా తీర్చండి ప్రభా నాయన. నీ సన్నిధి మాకు నాయన తోడించి నడిపించండి నాయన. ఇదిగో తండ్రి యొక్క ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. దేవానికి స్తోత్రములు నాయన తండ్రి. అయ్యా నాయన ఆరాధన నడిపిస్తున్న బిడ్డలతో మీరు ఉండండి. వర్షిప్ చేస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రభా, కీర్తన బాగా చదువుతున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. సాక్ష్యాల్లో మీరు ఉండండి ప్రభా నాయన. స్తోత్రములు నాయన. వాక్యం చెప్పబోయే బిడ్డను కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా అయ్యా మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. మానవ స్వరాన్ని మరుగుపరచి నాయన నీవే నాయన మాకు నాయన ఇదిగో తండ్రి నీ వార్తలు వినిపించండి తండ్రి. దేవా నాయన, ఎక్కడ నాయన నీ నామమును కూడి ఎక్కడ స్థుతిస్తారు అకుంటాను వాగ్దానం చేసిన దేవ మాతో ఉన్నారు ప్రభా. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మా నాయన బిడ్డలు ఇదిగో తండ్రి మా కుటుంబాల్లో ఏ చిన్న బిడ్డలను దీవించండి. చదువుతున్న బిడ్డలకు సహాయం చేయండి. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి వారి యొక్క చదువుల్లోను వారి యొక్క తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి ఆదరించండి. బలహీనలైన బిడ్డలకు బలమును శక్తిని దయచేయమని అడుగుచు ప్రభువా నాయన. ఈ యొక్క కూడిక అంతట్లో నాయన మీరుండి మాకు నాయన సహాయం చేయమని అడుగుచు మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నేను ప్రార్థన సున్నతమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో రాకేష్, అనిత అండ్ శ్యాంబాబు ఉన్నారు. మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. మొట్టమొదటిగా నా హృదయ లోగిల్లో కొలువైన నా స్వామి అనే గొప్ప చక్కని పాట
పాడుకుని దేవుని నామాన్ని పరుచుకుందాం. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నై ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా లోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి. నా లోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి. నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి. బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి. నా భారమే భరించినావా, నా భారమే భరించినావా. నీ శాంతినే నాలో స్థాపించినావా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమలో గిలిలో నన్ను ఒదిగిపోని. అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి, ఆనందములను గ్రహించి ఆత్మీయత పెంచి. అనురాగముతో బంధించి ఆప్యాయత పెంచి, ఆనందములను గ్రహించి ఆత్మీయత పెంచి. నా శోకమే తొలగించినావా, నా శోకమే తొలగించినావా. స్తుతిగానమే నాలో పలికించినావా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి,
నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని, నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని, నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని, నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని. హల్లెలూయా. ఇంకొక పాట పాడుకుందాం. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా అనే చక్కటి పాట. నేను గ్రూప్ లో పెట్టాను లిరిక్స్. ఇంకా యా, ఒక్క నిమిషం. ఓకే, రైట్. అది వస్తుందేమో చూద్దాం. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా, మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రాజుగా నిలిచిపోవయా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనిషన్న మంచి దేవా, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా, చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను, చంచల మనసాడించే తప్పు దాట్లను, వంచన చేసి నడుపును తప్పు బాటను, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివయా, అంతరంగమును పరిశీలించు యేసయ్యా,
స్థిర మనస్సుతో నీసారి సాగనేవయా, నామదిని కోవెలగా నిల్చుకోవయా, నారుదిని రాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా, నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి, నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి, పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా, పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా, నామదిని కోవెలగా మలచుకోవయా, నారుదిని రాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచిదేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మాన్మైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నామదిని కోవెలగా మలచుకోవయా, నారుదిని రాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. రాకేష్, అనిత, శ్యాంబాబు, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు యూత్ టైం ఇది, యూత్ అండ్ కిడ్స్ ఎవరన్నా ఉంటే ఒక సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. యూత్ అండ్ కిడ్స్. ఓకే, యాజ్ యూజువల్ సెబాస్టియన్, జోనథన్, సారీ, వెనకాల లైట్ వస్తుందన్నా నీకు, ఆ లైట్ కొంచెం చేంజ్ చేసుకో. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ఈ రోజు నేను VBS లో నేర్చుకున్న 5 మెమరీ వర్సెస్ చెప్తా. ఫస్ట్ మెమరీ వర్స్, thy word is true from the beginning. Psalms 119, 160. Blessed are they who hear the word of God and keep it. Luke 11, 28. Blessed are the dead that die in the Lord. Revelations 14, 13. Thy heart is deceitful అతను నా సౌండ్ వినిపిస్తుందా? ఇక్కడ ఏమో వస్తుంది. చెప్పు నాన్న, వినిపిస్తుంది. నాకు మీ మాటలు వినిపిస్తే. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ, నేను Praise the ఈరోజు ఆరాధనకు యోగ్యుడ పాట పాడుతున్నాను. దినమల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి, దినమల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెను నీ మేలునకు మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడదను ఆరాధనా 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 థ్యాంక్ యూ ఫ్యామిలీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరున్నారు పాటలు పాడేవాళ్ళు? ఎవరైనా పాడొచ్చు. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం మనం. ఓకే, ఈ వారంలో బర్త్డేస్ పెద్దక్క బర్త్డే 10వ తారీఖున, అదేవిధంగా చిరి బర్త్డే కూడా 10వ తారీఖున ఉంది. బర్త్డేల గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి పెద్దక్క విషయంలో దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తూ మన మధ్యలో ఇంకాను సజీవ లేఖలో ఉంచిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి 2 బర్త్డేల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రకాష్ బాబు గారు ప్రార్థన చేస్తారు, చిరి గురించి, పెద్దక్క గురించి. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మహిమా స్వరూపైన తండ్రి, ప్రేమా స్వరూపైన తండ్రి, సృష్టికర్త, వందనాలు 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 స్తుతులు నాయనా. హల్లెలూయా. మరి ఒకసారి యొక్క సాయంకాలం ప్రభు, శనివారం రాత్రి నాయన ఫ్యామిలీ ప్రేయర్లో నాయన ఎంతవరకు ఆత్మస్వరూపిగా ఉండి నీ బిడ్డలను బలపరిచి నాయన పాటల్లో సహాయం చేశారు. వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. హల్లెలూయా. ఇదిగో ఈ నెల అక్టోబర్ మాసంలో 10వ తేదీన ఎఫ్సి వదినను బట్టి వందనాలు. ఆమెకి ఇచ్చినటువంటి నాయన మరి నాయన తండ్రి నాయన జన్మదినాన్ని బట్టి వందనాలు. గడిచిన సంవత్సరం అంతా నీ రెక్కల చాటున దాచారు, ఎన్నో మేలు చేశారు. బలహీనతలో నీ శక్తిని పరిపూర్ణం చేసి తోడుగా ఉండి చేయి పట్టుకుని నడిపించిన ఆయన ఒక సంవత్సరమును దయా కిరీటముగా ధరింపచేసినందుకే వందనాలు ప్రభు. ఇంకా మంచి ఆయురారోగ్యములు దయచేయండి, దీర్ఘాయుష్ దయచేయండి, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు దయచేయండి. ఆమె బలహీనతలన్నీ తీసివేయండి ప్రభు. వృద్ధాప్యములో కలిగే బలహీనతలన్నీ తీసివేసి మంచి ఆరోగ్యము దయచేయండి. సంవత్సరం నుండి మళ్ళీ ఇంకో సంవత్సరములో ప్రవేశించే వరకు ఈ సంవత్సర కాలమంతా నీ కనుదృష్టి, నీ కాపుదల, నీ భద్రత నీ బిడ్డ చుట్టూ ఉంచండి నాయన. నీ వందనాలు ప్రభు. తన బిడ్డల మధ్యలో నాయన తండ్రి నాయన మరి ఆమె చక్కగా నాయన మరి ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, బిడ్డలతో కలిసి ఉండడానికి ఇచ్చినటువంటి మంచి నాయన సమయాన్ని బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంకా దీవించి ఆశీర్వదించండి తండ్రి. హల్లెలూయా. అలాగే నాయన కుమారుడు
ప్రవీణ్ బట్టి నాయన వందనాల బిడ్డ కూడా 10వ తేదీ అక్టోబర్ మాసం 10వ తేదీలో నాయన జన్మదినము జరుపుకొనిచుండగా బిడ్డను కూడా మీరు చేతులుంచి ఆశీర్వదించండి. నాయన తండ్రి మంచి జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మతో నింపండి. తను చేస్తున్న ఉద్యోగములు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించారు, ఇక ముందు కూడా నడిపించండి. బిడ్డను అంచెంచెలుగా ప్రభు ఆశీర్వదించండి, ప్రమోషన్ దయచేయండి. తండ్రి తన డ్యూటీలో తనను నాయన ప్రభు తలగా ఉంచండి, తలగా ఉంచి తను తోకగా ఉంచనని వాగ్దానం నెరవేర్చండి. మీకు ఇచ్చిన భార్యను బట్టి, ఇద్దరు నాయన కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు. మరి చంటి బిడ్డకు కూడా మంచి ఆయురారోగ్యములు దయచేయండి. తల్లికి బిడ్డ కావలసిన క్షేమాన్ని దయచేయండి, మంచి ఆయురారోగ్యములు దయచేయండి. నాయన ప్రవీణ్కి నేను 1 సంవత్సరమును దయా కిరీటముగా ధరింప చేసినందుకు వందనాలు. ఈ సంవత్సరం నుండి మళ్ళీ ఇంకో సంవత్సరములు ప్రవేశించే వరకు సంవత్సర కాలమంతా నీ కను దృష్టి, నీ కాపుదల, నీ భద్రత ఆ బిడ్డ చుట్టూ ఉంచండి. డ్యూటీకి వెళ్ళొస్తుండగా రాకపోకల్లో సహాయం చేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండండి ప్రభా. బిడ్డ యొక్క తలంపులు, ఆలోచనలన్నీ మీరు ముందుండి నడిపించండి, ఆశీర్వదించండి నాయన. దాచి ఉంచిన మేలులన్నీ నీ బిడ్డకు దయచేయమని దేని ప్రార్థన సర్వశక్తిగల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బాగారు. సాక్షి సమయం ఇది. మన మధ్యలో ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. నేను చెప్తాను. ఉమ్. ఓకే, మన మధ్యలో శైల ఒక సాక్ష్యాన్ని పంచుకుంటారు. స్పాట్ లైట్. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. నా సాక్ష్యం ఏంటంటే నేను లాస్ట్ సాటర్డే నాకు నా బర్త్డే జరిగింది. దేవుడు ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో నన్ను కాచి కాపాడుతూ నడిపించి మరొక నూతన సంవత్సరాన్ని నా జీవితంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అసలు ఈ సాక్ష్యం నేను లాస్ట్ సాటర్డేనే చెప్పాలి, కాకపోతే ఇంకా టైం లేదు అని చెప్పేసి ఇంకా నేను నెక్స్ట్ వీక్ నెమ్మదిగా చెప్దామని ఇంకా లాస్ట్ వీక్ నేను చెప్పలేదు. నా జీవితంలో దేవుడు ఇన్ని సంవత్సరాలు 50th బర్త్డే నాది. సో ఇన్ని ఇయర్స్ కూడా దేవుడు నన్ను ఆయన రెక్కల నీడలో నన్ను దాచుకున్నాడు. నా జీవితంలో చెప్పాలంటే నేను ఎప్పుడు సాక్ష్యం మనకి మామూలుగా చెప్పేసాం, కానీ నాకు ఈ సంవత్సరం ఎందుకో దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. ప్రతిదానికి నేను సాక్ష్యం చెప్పాలి అనుకుని నేను ఈరోజు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే చిన్నప్పటి నుంచి కూడా దేవుడు నేను టీనేజ్లోనే ఉన్నప్పుడే నన్ను దేవుడు దర్శించాడు. నేను బాప్టిజం తీసుకోవడం కూడా నేను ఇంటర్ అయిపోయిన తర్వాత నేను బాప్టిజం తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా దేవుడిలో అంటే కొంచెం భక్తిగా ఉండేదాన్ని. అప్పుడప్పుడు కొంచెం తొట్టిల్లిపోతూ ఉంటాము. అయినప్పటికీ నాకు దేవుడి పట్ల చాలా అంటే భక్తిగా ఉండేదాన్ని. ఇంకా ప్రకాష్ చిన్న దగ్గరికి బిలాయిలో వెళ్ళినప్పుడు కూడా ఆ సంవత్సరం నేను చాలా అంటే ఆత్మీయంగా చాలా ఎదిగాను. అక్కడ ఉండినప్పుడు కూడా నాకు అసలు పరిశుద్ధాత్మ ఎలా వస్తుందో కూడా నాకు అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. జ్వరంతో వెళ్ళని నీ సాక్ష్యం నేను ముందే పంచుకున్నాను. అప్పుడు ఆ వేడిని నేను అనుభవించాను. అయితే చిన్న నాకు చాలా ఫీవర్ వచ్చేసినట్టుంది, చాలా వేడిగా అనిపించింది అంటే అప్పుడు చిన్న అని చెప్పారు, కాదమ్మా అది పరిశుద్ధాత్మ దేవుడు అలాగే ఉంటది. నాకు పెద్ద బల్బ్ ముందు పెట్టి ఆ అనుభూతి నేను పొందాను. అయితే నాకు అది తెలియలేదు. వెంటనే ప్రేయర్ అయిపోగానే నాకు మామూలుగా నార్మల్ అయిపోయింది. చిన్నాన్నకి చెప్పినప్పుడు చిన్నాన్న అప్పుడు చెప్పారు, ఇది పరిశుద్ధాత్మ అమ్మ అలాగే ఉంటది, వచ్చినప్పుడు ఆ అనుభూతి నువ్వు పొందావు అన్నప్పుడు నిజంగా అప్పుడు నాకు అనిపించింది ఇలా ఉంటుంది అని. అప్పటి నుంచి కూడా నేను ఆత్మీయంగానే ఎదిగాను. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే నా జీవితంలో దేవుడు ఎంత పెద్ద కార్యం చేశాడంటే నేను చాలా సెన్సిటివ్. నాకు ఫస్ట్ చిన్నది ఏదైనా కానీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి, ఏడుపు వచ్చేస్తుంది. నేను అస్సలు తట్టుకోలేను అనమాట. మీకు అందరికీ తెలుసు.
సో అలాంటి దాంట్లో కూడా అలాంటి నా జీవితంలో మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే భాస్కర్ని నాకు హస్బెండ్గా దొరకడం అది నాకు బ్లెస్సింగ్. అది నాకు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ భాస్కర్ నా జీవితంలో లేకపోతే అసలు నా లైఫ్ ఎలా ఉండేదో అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగే, ఇప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా ఎంత జాలీగా ఉండేదానో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాను. అంటే ఒకవేళ భాస్కర్ నా లైఫ్లో లేకపోతే అది వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు అది ఎలా ఉండేదో నాకు తెలియదు. నాకైతే నేను అప్పుడప్పుడు అదే అనుకుంటాను, ఒకవేళ నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీగా అది ఎప్పుడో అయిపోయేది, డివోర్స్ అయిపోయేది అని అంత అలా అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే దేవుడు మమ్మల్ని ఇద్దరిని కూడా జతపరిచినప్పటి నుంచి మా ఫ్యామిలీ విషయాల్లో కూడా చాలా అంటే బయట నుంచి గొడవలు వచ్చినప్పటికీ నేను ఎన్నోసార్లు నాకు ఒక్కొక్కసారి కూడా అనిపించేది, మా ఇద్దరిలో ఏం లేకపోయినా కానీ బయట నుంచి వచ్చిన ఆ డిస్టర్బెన్సెస్ తోటి అనిపించేది, నా వల్ల అటు అమ్మ వాళ్ళకి కష్టం వస్తుంది, ఇటు ఈయనకి కష్టం వస్తుంది అని చాలా విషయాలు నేను బాధపడ్డాను. అయినప్పటికీ కూడా దేవుడు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను అంటే వేరే ఏ పిచ్చి స్టెప్ వేయకుండా ఒక్కొక్కసారి అనిపించేది, ఎందుకు నా వల్ల అందరికీ నా తల్లిదండ్రులకి చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వాళ్ళకి బాధ, నా వల్ల బాధ వస్తుంది కదా అనిపించేది. కాకపోతే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా దేవుడు నన్ను ధైర్యపరిచి దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇంకా మెయిన్ ఏంటంటే భాస్కర్ సపోర్ట్ నాకుంది. ఇలాంటి విషయాలు ఆయన విన్నా కానీ అది నన్ను అసలు ఇప్పటి వరకు కూడా నన్ను ఎప్పుడు తను ఏం అనలేదు. నా మీద ఎప్పుడైనా కోపం వచ్చినా, నాకైనా మీద ఎప్పుడైనా వచ్చినా ఒకరోజు కామ్గా ఉంటాము అంతే, నార్మల్ అయిపోతుంది మళ్ళీ అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకా పిల్లల విషయం అంటారా, దేవుడు చిత్తం అది. ఇంకా దేవుడు అది మాకు ఇవ్వలేదు. దేవుడు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే అని ఆ దేవుడు ఏదైతే మాకు వాక్యం ఇచ్చాడో ఆ వాక్యాన్ని నేను గట్టిగా నమ్ముతున్నాను. మమ్మల్ని జతపరిచిన దేవుడు ఎండ్ వరకు తనే చూసుకుంటాడు. సో అందులో ఆ విషయంలో మాకు ఎటువంటి రిగ్రెట్ కానీ ఎటువంటి బాధలు కానీ మాకు లేవు. కాకపోతే ఇంకా మెయిన్ ఏంటంటే మేమిద్దరం కూడా ఇక్కడ ఆత్మీయంగా ఎదుగుతున్నాం బాగా. ఎంతో మంది సేవకులకి మేము వాళ్ళకి ఏం చేయకపోయినా కానీ కనీసం వాళ్ళకి కొంచెం సర్వీస్ చేయడానికి దేవుడు మాకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకా ఆత్మీయంగా కూడా ఎదుగుతున్నాము. ఇంకా భాస్కర్కి ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి ఇక్కడ ఈ ప్రతి సంఘంలో ఆయన మంచితనాన్ని బట్టి అందరూ ఆయనని చాలా ప్రేమిస్తారు. అలాగా మేము అందరి ద్వారా బ్లెస్ అవుతూ ఉన్నాము. సో మా కోసం కూడా ప్రార్థన చేయండి. మెయిన్గా ఇంకా మేము దేవుడిలో ఎదగాలి. ఇంకా నేను కూడా అంటే ముందు నాకు చిన్నది ఏదన్నా అంటే నాకు బాధ వచ్చేసి ఏడ్చేసేదాన్ని. ఎవరన్నా అంటే అంత చాలా సెన్సిటివ్ అని చెప్పాను కదా. సో అలాంటి ఆ టైంలో కూడా అలా కూడా ఉండకుండా దేవుడు నన్ను కూడా కొంచెం కొంచెం నా హార్ట్ని ధైర్యపరుస్తున్నాడు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ నేను ఎదుర్కొనే అంటే ఆ ధైర్యాన్ని దేవుడు నాకు ఇస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు చేస్తున్న ప్రతి ప్రార్థన బట్టి మీకు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇంకా నన్ను దేవుడు ఈ క్షణం ఇలా ఉన్నాడు అంటే మేమిద్దరం ఇలా ఉన్నాము అంటే కేవలం అది దేవుని కృపే. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మా ఫైనాన్షియల్ విషయంలో కూడా మాకు ఇక్కడ పిల్లలు లేరు, మేమిద్దరం జాలీగా ఉంటున్నాము అని కూడా చాలా మంది అనుకోవచ్చు. కాకపోతే మేము కూడా చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యాము. నాకు బాగా గుర్తుంది, మేము వైజాగ్లో పెళ్ళైన కొత్తలో వైజాగ్లో ఉన్నప్పుడు అసలు అమ్మ వాళ్ళకి మేమందరం క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కాబట్టి మాకు రెంట్ ఆ విషయం నేను ఎప్పుడు నాకు తెలీదు. కాకపోతే నాకు మ్యారేజ్ అయిన తర్వాత రెంట్ కట్టుకోవడానికి కూడా చాలా కొంచెం కష్టంగా ఉండేది ఆ టైమింగ్స్లో. కానీ దేవుని కృపను బట్టి ఈ టైంలో ఇప్పుడు ముగ్గురికి మేము రెంట్ 3 ఫ్యామిలీస్కి మేము రెంట్ ఇచ్చే విధంగా దేవుడు మమ్మల్ని ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాంటి పొజిషన్లో మమ్మల్ని ఇప్పుడు ఉంచినందుకు ఇంకా మా కోసం ప్రార్థన చేయండి. మేము ఇంకా ఆత్మీయంగా ఎదుగులాగిన ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. డిసెంబర్లోను బర్త్డే పార్టీ డిసెంబర్లో ఉంటుంది, కంగారు పడకండి. బర్త్డే పార్టీ డిసెంబర్కి షిఫ్ట్ చేసాం.
ఒక రోజు 2 రోజుల ముందు చెప్తే మేము ఫాస్టింగ్ ఉండి 2 months ముందు చెప్తున్నాం మేము. ఇవాళైతే 50th కదా, హల్లెలూయా. ఖచ్చితంగా అవునవును. ఉండాలి. స్తోత్రం. ఉమ్, శైల సాక్ష్యాన్ని బట్టి నేను దేవుడు కూడా చిన్న సాక్ష్యం చెప్తాను. చెప్పండి. శైలు ఇప్పుడు చెప్పింది కదా, మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుందని. మేము దేవుని మహాకృపను బట్టి యవ్వన కాలంలో ఉన్నప్పుడు మరి ఎక్కువ ఫాస్టింగ్ ఉండి వారంలో ఏదో ఒక రోజు ఉండి సాటర్డే ఉండేవాళ్ళము. ఆ, మరి బాగా ఉండేవాళ్ళంలేండి. వయసులో ఉన్నాం కదా, ఇప్పుడు అన్ని చేయలేకపోతున్నాం ఫాస్టింగ్లు అవన్నీ. అందుకనే ప్రకటనలో మాట ఉంటదంటే, నీ మొదటి ప్రేమను నీ మొదటి విశ్వాసాన్ని విడిచిపెట్టేసావు అని ఉంటది. ఏదైనప్పటికీ నీ దేవుడు నడిపిస్తున్నాడు. అయితే మేము ప్రార్థన చేసుకుంటున్నాము. శైల ఒక దర్శనం చూసింది. ఏంటంటే మా ఇంటికి మరి మావయ్య చనిపోయినప్పుడు అందరూ వచ్చారు కదా, మాది రేకుల షెడ్. అంతకు ముందు కాబోలు అప్పుడో మరి అంతకు ముందు కనిపిస్తుంది ఆ పెద్ద మెహాల్లో ఉన్నాం మేము. మేమందరం రేకుల షెడ్ అయితే ఆ దర్శనం చూసింది అనమాట. ఎవరు శైల. పెద్ద మహాల్లో ఉన్నాం మేము, కూర్చొని ఉన్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము. మరి పైనుండి మా మీద పువ్వులు చల్లుతున్నారు అనమాట. చల్లుతున్నారు, ఆ దర్శనాన్ని చూసింది. మరి ఆ అది కూడా మరి శైల చెప్తుందేమో అనుకున్నాను కానీ మరి ఈ వెలుగు వచ్చినట్టు ఆ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని వెలుగు ఉంది అని చెప్పి దేవదూతలు పైన మీ పైన ఆ దేవదూతలు ఉన్నట్టుగా కనిపించింది. అదే పువ్వులు పువ్వులు ఇంట్లో, మా ఇల్లు మేమున్నదేమో చిన్న రేకుల ఇల్లు కదా, మీరు అందరు చూసారు. కానీ మేము పెద్ద ఇంట్లో అన్నమాట, మెహర్లో ఉన్నాము. మరి ఆ దేవదూతలు పువ్వులు చల్లుతున్నాయి మా మీద. మేము ఉన్నాం. శైలి కూడా ఉంది, మేమిద్దరము. పిల్లలు కూడా ఉండుంటున్నారు. మంచి దర్శనం అది. దేవుని నామానికి మహిమను కలుగును గాక. ఈ లోకంలో లేదు గాని మరి పరలోకంలో మంచి ఇల్లు ఇస్తాడో ఏంటో తెలియదు. ఈ లోకంలో కూడా ఇచ్చాడు కదా ఈ దేవుడు, మంచి లోకంలో కూడా గృహాన్ని ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరన్నా సాక్ష్యాలు చెప్తారా? ఓకే, మనం ముందుకు వెళ్ళిపోదాం. చెప్పబడిన సాక్ష్యం నిమిత్తం మన మధ్యలో ఆ, రాకేష్ ప్రేయర్ చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాం తండ్రి. అయా శైలక చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నాం. యేసయ్య, గడిచిన దినాలు, కాలాలు, సంవత్సరాలన్నీ తండ్రి నీ బిడ్డని తండ్రి నువ్వు నీ ప్రణాళికలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. అయ్యా, నిన్ను తండ్రి నమ్ముకునేవారు, నీ పట్ల తండ్రి ప్రేమ చూపించిన వారిని తండ్రి నువ్వు ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు, వెన్నంటే ఉండి అయ్యా నీ ప్రణాళికలు ఉంచుకుని ఎప్పుడు స్నేహితుడు లాగా తండ్రి నువ్వు ఉండి నడిపించే దేవుడని అయా అక్క సాక్ష్యాన్ని బట్టి మేము ఎరిగి ఉన్నాం రాజా, నీకు స్తోత్రములు. అవును, నువ్వు ఒక్క జీవితంలోనే కాదు తండ్రి, మా అందరి జీవితంలో కూడా తండ్రి నువ్వు ఒక ప్రణాళిక కలిగి మమ్మల్ని నడిపించుచున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా అక్కకి ఇచ్చిన తండ్రి 50th బర్త్డేని బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తెలియపరుచుకుంటున్నావు. అక్కని తండ్రి మా కుటుంబంలో తండ్రి నువ్వు సాక్షి బిడ్డగా ప్రార్థన చేసే తల్లిగా అయ్యా నువ్వు ఉంచిన విధానాన్ని బట్టి నీకు మరొకసారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. రానున్న సంవత్సరం అంతటిలో తండ్రి నీ బిడ్డని మరిన్ని దీవెనలతో, ఆశీర్వాదంతో, ఆత్మీయ వరాలతో నీ బిడ్డ నింపి నడిపించి బలపరిచి మా కుటుంబంలో తండ్రి ఒక మంచి తల్లిగా, ప్రార్థనా పర్రాలుగా, అయా స్వార్థికురాలుగా తండ్రి నువ్వు నిలబెట్టబోతున్నావు. ఇంకను సింగపూర్ ప్రాంతంలో కూడా తండ్రి, ఇంకా ఆయా ప్రేయర్ సెల్స్ లో కూడా తండ్రి నీ బిడ్డను నువ్వు బహుబలంగా నువ్వు ఆడుకోబోతున్నావు అని విశ్వసిస్తూ నిన్ను స్తుతింతూ అయ్యా నీ బిడ్డని మరొకసారి నీ పాదాల సన్నిధిలో పెట్టుకొంచు ఈ చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ వీక్ మన మధ్యలో చిరి వాక్ పరిచయం చేస్తాడు. నెక్స్ట్ వీక్ 11వ తారీఖున. మల్లిక లేదు కదా? అమ్మకి ఇచ్చేసి. ఓకే, మన మధ్యలో చిన్నక్క వర్షిప్ చేస్తారు. ఆరాధన.
ఆరాధించుకుందామండి. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన అందరి కుటుంబాలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ఆరాధించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీతి సూర్యుడా, అయ్యా నా ప్రభా 19 నెలలు నాయన మమ్మల్ని మా కుటుంబాలను అయ్యా మీ యొక్క కృపలో భద్రపరుచుకుని నాయన మరొక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఇదిగో నా ప్రభా, నా తండ్రి శైల చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. దేవా బిడ్డ, నా తండ్రి నాయన, నా ప్రభా నాయన బాల్యం నుంచి కూడా నా ప్రభు, నా తండ్రి మీ యొక్క కృపలో బిడ్డను భద్రపరుచుకొని నాయన భాస్కర్ని శైలాన్ని ఒకటి చేసి నాయన నా ప్రభ ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో ప్రభు నాయన మా వాళ్ళు ఎవరు లేరు అనే దేశంలో నా ప్రభ నాయన వెళ్ళినప్పుడు నా దేవ, నా ప్రభ అనేక మందిని నా ప్రభ నా తండ్రి రక్త సంబంధులుగా నాయన మీరు చేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. నాయన అక్కడ అనేకులకి క్రైస్తవులకి భాస్కర్ అంటే తెలియని వాళ్ళు ఎవరో లేరు. ఆ విధంగా నా ప్రభు మీరు బిడ్డనే నాయన నా ప్రభు మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. శైలని భాస్కర్ని నా ప్రభు నా తండ్రి మీరు సింగపూర్ నడిపించి నాయన నా తండ్రి నాయన నా ప్రభు ఉద్యోగం ఇచ్చి నాయన బిడ్డలకి వారి అవసరాల అక్కర్లు తీరుస్తూ నాయన నా ప్రభు సొంత గృహం ఇచ్చి నాయన అవును ప్రభు నాయన 3 ఫ్యామిలీలకి నాయన అక్కడ 2 ఫ్యామిలీలు ఇక్కడ ఒకళ్ళకి అలాగే ఇచ్చే రెంట్ ఇచ్చే విధంగా నా ప్రభు బిడ్డలను ఆశీర్వదించారు. భాస్కర్కి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నాయన మీకు వందనాలు. బిడ్డలను కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు నాయన. ప్రకాష్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. ముందు జరగబోయేది వారు వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటారు అని నా ప్రభ ముందే నాయన నా ప్రభ వారు యవ్వన వయసులో ఉన్నప్పుడే చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే నాయన నా ప్రభ దేవదూతలు పువ్వులు చల్లినాయి అంటే నాయన మంచి భవనంలో ఉండి ఉన్నారు అనేది నాయన. ఇదిగో నా ప్రభు ఇప్పుడు నా తండ్రి నాయన పిల్లల్ని ఆశీర్వదించారు. పిల్లలు నాయన నా ప్రభు నా తండ్రి తల్లిదండ్రులు కలిసి నా ప్రభు నా తండ్రి నా దేవ ఆ విధంగా నాయన ఉన్నతమైన స్థితిలో ఉంటారు అని ముందే మీరు చూపించారు, ఉంచారు నాయన. ఇదిగో నా ప్రభు ప్రకాష్ని వెర్సి గారిని కూడా ఆరోగ్యవంతులుగా ఉంచారు. పిల్లల్ని దీవించారు నాయన. పెద్ద బాబుని ఉన్నతమైన దేశంలో ఉంచారు. చిన్న బాబుని నాయన నా ప్రభు కుటుంబాలను నా ప్రభు మీరు దీవించి కాపాడుతున్నది ముందే మీరు చూపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆ విధంగా అయ్యా నా ప్రభు నా తండ్రి మమ్మల్ని మా బిడ్డల్ని నాయన మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభు. నాయన సంఘంలో మా యొక్క కుటుంబాలలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన నా ప్రభు బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో నాయన మీరు చేయుచున్న అద్భుతాల ఆశ్చర్యకార్యాలకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మా కుటుంబాలలో నాయన నా ప్రభు నా తండ్రి నాయన దేవా ప్రిస్కిల భర్త నా ప్రభు విషయంలో నా ప్రభు అందరం చింత కలిగి ఉంటుండగా నా ప్రభు దేని గురించి చింతపడకుడి అంటున్నారు ప్రభు నాయన. మీ వాగ్దానాలను బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డకి నా ప్రభు ఆదరించే దేవుడు అయినందుకు మీకు వందనాలు నాయన. మా కుటుంబాలను నాయన ప్రత్యేకంగా నా ప్రభు మా కుటుంబాలను నాయన మీరు దీవించే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా కుటుంబాలలో ప్రతి యవ్వన బిడ్డని నా ప్రభు నా తండ్రి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చే దేవుడు అయినందుకు మీకు వందనాలు. చిన్న బిడ్డల్ని పసి బిడ్డల్ని నా తండ్రి పాలిసే తల్లిని నాయన మీరు దీవించే దేవుడు అయినందుకు మీకు వందనాలు. కాపాడుతున్నందుకు మీకు వందనాలు ప్రభు నాయన. నా ప్రభ చిన్న బిడ్డలని నా ప్రభు నా తండ్రి బిడ్డలకు నాయన స్కూల్కి వెళ్తూ వస్తూ ఉంటుండగా మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు. యవ్వన బిడ్డలను ఉద్యోగాలకు వెళ్తూ వస్తూ ఉంటుండగా మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు. యవ్వన బిడ్డలకు ఇంకా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించే దేవుడు అయినందుకు మీకు వందనాలు నాయన. సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి సంబంధాలు అనుగ్రహించి వివాహాలు జరిగించే దేవుడు అయినందుకు మీకు వందనాలు నాయన. మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కాబట్టి నా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అయ్యా.
నా ప్రభ ఏ విధంగా మిమ్మల్ని స్తుతించగలమయ్యా. ఎంత స్తుతించినప్పటికీ నా ప్రభ మేము రుణస్థులం అని నాయన మా కుటుంబాలు నాయన దర్పున నా ప్రభ నాయన నా ప్రభ మేము రుణస్థులం అని ఒప్పుకుంటున్నాను ప్రభు. నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీకు ఇవ్వాల్సిన సమయాన్ని మేము ఇవ్వలేకపోయినప్పటికీ కేవలం నాయన మమ్మల్ని శిక్షించక మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. మా ప్రతి కుటుంబాన్ని బట్టి కుటుంబానికి ఒక్కొక్క ప్రణాళిక మీరు ఉంచి ప్రణాళిక ప్రకారంగా ప్రతి కుటుంబాన్ని మీరు దీవిస్తూ కాపాడుతున్నందుకు మీకు వందనాలు నాయన. ప్రతి కుటుంబంలో నాయన నా ప్రభ వృద్ధులంగా ఉంటున్నాం, యవనస్తులు ఉంటున్నారు నాయన, చిన్నపిల్లలు, పసిపిల్లలు, ప్రతి కుటుంబంలో నా ప్రభ పేరు పేరు చెప్పున ప్రతి ఒక్కొక్కరిని నాయన నా ప్రభ మీ కృపలో భద్రపరుచుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. నాయన నా ప్రభ మీకు వందనాలు వందనాలు వందనాలు. ఏ విధంగా మిమ్మల్ని స్తుతించగలమయ్యా, ఏ విధంగా మిమ్మల్ని నా ప్రభ ఘనపరచగలమయ్యా. నాయనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా కుటుంబాలను బట్టి మీకు స్తోత్రములు, మా బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు నాయన. మీరు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి మీకు స్తోత్రములయ్యా. మీరు అన్న వస్త్రాలు ఇచ్చి పోషిస్తున్నందుకు మా కుటుంబాలను నాయన మీకు వందనాలు నాయన. స్తుతులకు పాత్రుడు అయ్యా నాయన, స్తోత్రార్హుడు అయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎంత స్తుతించినప్పటికీ మేము రుణస్థులు అని ఒప్పుకుంటూ అయ్యా ముందు నెలని మా కుటుంబాలను, మా బిడ్డల్ని, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మా బిడ్డలు రాకపోకల్లో ప్రతి పరిస్థితిలో మీరు కాపాడే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ముందు నెలని మా కుటుంబాలను నాయన మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి రానైనా యేసు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది మన మధ్యలో. ఆ, అందరికీ తెలిసిన విషయము. మరి శేఖర్ గారి కుటుంబం గురించి కూడా మనం మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ముఖ్యంగా మరి ఈరోజు మరి శిరీష వాళ్ళ ఫాదరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారని తెలిసింది. అయితే డేంజర్ లేదు, బాగానే ఉన్నారని కూడా విన్నాము. అయితే పూర్తి స్వస్థత. మరి శిరీష వాళ్ళ మదర్ కూడా గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆవిడ గురించి మనం నిన్న ప్రార్థన నిన్న చేసాం. ఆపరేషన్ చేశారు భాస్కర్, 3 స్టంట్ గంటలకి చేశారు, 2 స్టంట్స్ చేశారు. స్టంట్స్ చేశారు కదా, 2 స్టంట్స్ చేశారు. పూర్తిగా మరి స్వస్థత ఐసీలో ఉన్నాడు, 4 days ఉండాలంట ఐసీలో. పూర్తిగా స్వస్థత పొందేలాగున మనం ప్రార్థన చేద్దాం. స్టంట్స్ చేశారు కాబట్టి మనకి ఇంకా అంటే అంత డేంజర్గా ఏం లేదు. అయితే త్వరగా కోలుకొని మరి మన మధ్యలో మంచిగా జరగటానికి దేవుడు సహాయం చేయలోగున నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా ఏకీభవించండి. అప్పారా గారి గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి ఇంకో విషయం ఏంటంటే మరి శిరీష మరి పెద్దబాబు మరి దూరదేశంలో ఉన్నారు. వారు కూడా ఆదరణ కలిగేలాగున వారు మరి ఇటువంటి ఆందోళనలో చెందకుండా ఉండేలాగున మనం ప్రార్థన చేద్దాం. జాస్పిన్ వాళ్ళ ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నాడంట భాస్కర్, ఇంటికి వచ్చినట్టున్నాడు. జనార్దన్ గారు ఆయన సీరియస్ పేరు, జనార్దన్ గారు. ఆయన గురించి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. రాత్రికాల సమయంలో నేను మరోసారి నీ పాసానికి వస్తున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా మరి శిరీషాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పెద్ద బాబుని బట్టి, పిల్లల్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి నిన్నటి దినాన్ని ప్రభా మరి అప్పారా గారి విషయంలో మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకు వందనాలు. మరి స్టంట్స్ చేయటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను బిడ్డనైనా మరి యొక్క హార్ట్ ప్రాబ్లంతో బాధపడుచుండగా సకాలంలోనైనా మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నైనా ఆపరేషన్ చేయించుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నేను ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. మేము కంగారు పడినప్పటికీ ప్రభా మీరు సకాలంలో అన్ని కార్యములు ప్రభా నీకు అనుకూల సమయంలో జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అపరగాని మీరు జ్ఞాపకం చేసుకోనైనా బిడ్డ మరి త్వరగానైనా మరి కోలుకొని మరి ఆయన పనుపాట్లు చేసుకుంటాక సహాయం దయచేయండి. ముఖ్యంగా ప్రభా మరి శిరీష మరి ఆందోళనలో ఉంటుండగా ప్రభా బిడ్డకు మీరు ఆదరణ దయచేయండి, మనశ్శాంతిని దయచేయమని అడుగుతున్నాను. మా త్వరలోనైనా మరి కుటుంబంతోనైనా కలిసి ఆనందించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభా మరి మేము ఎంత దూరం ఉన్నప్పటికీ ప్రభా మీరు మాకు సమీపంగా ఉండి ప్రభా మా మధ్యలో మీరుండి ప్రభా మమ్మల్ని ఓదారుస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా
మాకు దగ్గరగా ఉంటున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన కుటుంబంలో అనేకమైన సమస్యలు వచ్చినప్పటికీ ప్రభా, ఆ సమస్యల నుంచి మమ్మల్ని తప్పిస్తూనైనా మరి నైనా మాకు ఆ సమస్య నుంచి దూరపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నైనా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అప్పరగారి విషయంలో మరోసారి నీ పాసానికి వస్తున్నాను ప్రభా. బిడ్డను ముట్టి తాకి నేను మరి స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. మరి ఇదివరకు ఏ రీతిగానైనా ఉండేవారు అదే రీతిగానైనా మరి తిరగటానికి సహాయం దయచేయమని నడుచున్నాను ప్రభా. నైట్ రీతిగా ప్రభా ఇంకానో ప్రభా నీకు సమీపంగా రావడానికి సహాయం దయచేయండి. కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. బిడ్డనైనా మరి ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా మరి బిడ్డను బట్టి మీకు వందనాలనైనా కుమారుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీకే వందనాలు ప్రభా. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారికి కొన్న అనారోగ్యాలను ప్రభా మీరు తీసివేయమని అడుగుతున్నాను ప్రభా. నైనా నీకే వందనాలు స్తోత్రాలు నైనా. మేము చేస్తున్న ప్రార్థనలన్నింటిని ప్రభా మీరు ఆలకిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నైనా పుష్కరాన్ని బట్టి మీ పాసానికి వస్తున్నాను ప్రభా. వీటికి మీరు ఎట్టి రీతిగానైనా మీరు నైనా ఆదరణ కలిగిస్తున్నారో మాకే తెలియదు కానీ ప్రభా. బిడ్డ ఒంటరిగా ఉంటుండగా ప్రభా నా బిడ్డని మీరు దర్శించమని అడుగుతున్నాను ప్రభా. ధైర్యపరచమని అడుగుతున్నాను ప్రభా. మరి భర్త లేని లోటును ప్రభా మీరు తీర్చమని అడుగుతున్నాను ప్రభా. నిన్ను ముందు పెట్టుకుని కొనసాగి బిడ్డగా చేయమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభా. చదువులు చూడగా ప్రభా వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభా మరి ఇంకా ప్రభా జనార్దన్ గారి బట్టి మీ పాసానికి వస్తున్నాను ప్రభా. మరి పెరాలసిస్తో బాధపడి మరి ఐసీలో ఉన్నారని మేము వింటున్నాం ప్రభా. మరి ఆ బిడ్డకు నీ చిత్తమైతే ప్రభా బిడ్డని నేను లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. ఇంకా నువ్వు ప్రభా నిన్ను తెలుసుకోకుండా ఉండి ప్రభా నిన్ను రక్షకుడిగా అంగీకరించుకుని ఉంటే ప్రభా మరొక తరుణాన్ని నా బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నేను కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను ప్రభా. మా కుటుంబంలో మరి ఇంకెవరైతే నేను అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరినైనా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. పూర్తి స్వస్థత దయచేయండి మరి మా కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలను దీవించి ఆశ్రయించండి ప్రభా. అదే వృద్ధులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. వృద్ధాప్యంలోనైనా మరి అనేకమైన మరి బలహీనతలకు గురవుతుంటారు ప్రభా. అయినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని సంరక్షిస్తూ మాకు తగిన శరీరాలకు తగిన బలాన్ని మీరు ఇస్తూ ప్రభు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి మలాకి బాగారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నీ సన్నిధికి పిలుచుకున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించమని అడుగుతున్నాను ప్రభు. ఆదర్శమని అడుగుతున్నాను ప్రభు. మరి వచ్చే శనివారం వరకు మీ యొక్క సన్నిధి మా యొక్క ప్రతి ఒక్క కుటుంబాల మీద ఉంచమని ప్రభు యేసుక్రీస్తు నామములో ముఖ్యమంత్రి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ముందుకు వెళ్దాం మన మధ్యలో సురేష్ అండ్ ఫ్యామిలీ మరి మనల్ని పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనే పాట నడిపిస్తారు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఓకే. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 14 వరకు నేను చదివి వినిపిస్తాను. అందరూ కూడా మీ యొక్క బైబిల్ తీసి కీర్తనలు 19 1 నుంచి 14 వరకు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకును వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి.
వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించినట్లు తన రథమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనదగిన వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురాభిమానము పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకరములగునుగాక. ఆమెన్. దేవుడు వాక్యము దీవించునుగాక. మనం వాక్య పరిచయంలోకి వెళ్ళకముందు మన మధ్యలో అనిత ప్రేయర్ చేస్తారు వాక్య నిమిత్తము. తర్వాత మన వాక్య పరిచయంలోకి వెళ్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ గొప్ప దేవ, సృష్టికర్త, ఆదరణకర్త, నీకు వందనాలు. ఇప్పటి వరకు ప్రభా ఫ్యామిలీ ప్రేయర్లో ప్రభా మీరుండి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు, మీకు వందనాలు. మరి అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చున్నాం. వాక్యమైన మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి శైలావధిని బట్టి నీకు వందనాలు. బిడ నాయన హృదయంలో మీరు ఉంచిన తలంపులు నీ వాక్కును నాయన తన నోటి ద్వారా మేమందరము వినబోచుండగా నాయన బిడని బలపరిచి నాయన మరి ఏదైతే మాకు తెలియపరచాలని మీరు ఆశించి ఉన్నారో నాయన నీ మాటలను నాయన బిడ నాయన తెలియపరచడానికి మాకు సహాయం చేయండి. బిడలో మీరుండి నాయన జ్ఞానమును మంచి వాక్శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే వింటున్న మాకందరికీ ప్రభా మీరు నాయన మంచి వినగల ఆసక్తిని దయచేయండి. వినే నాయన కృపను దయచేయండి. అర్థం చేసుకునే నాయన కృపను దయచేయండి ప్రభా. మేము వాక్యానుసారంగా నాయన నడుచుకోవడానికి కూడా మాకు సహాయం దయచేయండి ప్రభా. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు నాయన, మాట చేత సర్వాన్ని సృష్టించిన దేవుడవు ప్రభా. నాయన మమ్మల్ని బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. నీ వాక్కుతో మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభా. నాయన గొప్ప దేవుడవు నాయన, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరొకసారి శైలవధిని నీ కృపగల హస్తాల్లో పెడుతూ యేసు అతి ఉన్నతమైన నామం బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన అంశంలోకి వెళ్దాం. మన మధ్యలో శైలజ మరి వాక్ పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని శైలజకు అప్పగిస్తుంది. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ.
మరొకసారి మీ ముందు వాక్యం షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ, ఈరోజు వాక్యం నేను ఏం వాక్యం చెప్పాలనుకుంటున్నానంటే అపోస్తలుడైన పౌలు గురించి నేను వాక్యం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇది అపోస్తలుడైన పౌలు గురించి మనము తనెవరు, ఎక్కడ పుట్టాడు, కొంచెం తన గురించి చూసుకుందాము. పౌలు అందరికీ తెలుసు కదా. పౌలు మనం ప్రతి దాంట్లో మనం ప్రతి బైబిల్లో తీసినప్పుడు పౌలు అలా చేశాడు, పౌలు ఇలా అన్నాడు, పౌలు ఆ ఉత్తరం రాశాడు అని మనం అనుకుంటా ఉంటాము. కానీ పౌలు గురించి ఎంతమందికి, నాకైతే తెలియదు. ఇప్పుడు నేను నేర్చుకున్నాను ఇది కూడా చూసినప్పుడు. సో పౌలు, మీకు ఒక క్వశ్చన్, పౌలు ఏ ఊరు వాడండి? తార్సువాడు. ఓకే, ఇది కూడా మొన్న అమ్మని నేను అడిగినప్పుడు అమ్మకు తెలిసింది ఇది. సో మనం పౌలు గురించి పౌలు అనుకుంటాం కానీ అసలు పౌలు గురించి మనకి నిజంగా తెలియదు. సో ఏమో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఓకే, అపోస్తలుడైన పౌలు గురించి మనం చదువుకుందాము. అయితే ఈ పౌలు గురించి తెలుసుకోకముందు కొంచెం ఒక చిన్న ప్రేయర్ నేను చేస్తానండి. పరలోకమందున మా తండ్రి, కృపల దేవ, ఎలువలందు పరిశుద్ధుడు అని కొనియాబడుతున్న నా దేవ, నా రాజా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య, మేము తండ్రి కుటుంబాలకి మధ్యలో తండ్రి ప్రభా చిన్న మందగా కూడుకొని తండ్రి ప్రభా యేసయ్య నిన్ను తండ్రి ప్రభా స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కొద్ది మాటలు తండ్రి ప్రభా మీ మాటలు మేము ధ్యానించుచుండగా తండ్రి ప్రభా యేసయ్య, ముఖ్యంగా తండ్రి ప్రభా నన్ను మరుగు చేయండి ప్రభా, మీరు తండ్రి మాట్లాడండి ప్రభా, నా నోటిని మీ బురగా వాడుకోండి తండ్రి ప్రభా యేసయ్య. నేను మాట్లాడే ప్రతి మాట తండ్రి ప్రభా అది నా జ్ఞానం కాకుండా తండ్రి ప్రభా మీ నోటి నుంచి వచ్చే మాటగా ఉండేలాగా మీరు కృప చూపించండి తండ్రి ప్రభా యేసయ్య. ఈ వాక్యం తండ్రి ప్రభా అందరి హృదయాల్లో నాటబడి తండ్రి అట్టి రీతిగా మేము నడుచుకునే కృప దయచేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, అపోస్తలుడైన పౌలు గురించి మనం నేర్చుకుందామండి. పౌలు ఇస్రాయేల్ వంశస్థుడు. ఎనిమిదో యూదా వాళ్ళ ప్రకారంగా 8వ రోజున సున్నతి పొందాడు. బెన్యామిన్ గోత్రంలో పుట్టాడు. హెబ్రీయుడు. ధర్మశాస్త్రం ప్రకారంగా చూసుకుంటే పరిసయుడు. ఓకే, అయితే ఈ పౌలు ఎక్కడ పుట్టాడు అంటే పౌలు తారుసులో పుట్టాడు. ఇప్పుడు ఆ తార్సు అనే ప్లేస్ ని ఇప్పుడు టెర్సస్ అంటారు. ఇది ఎక్కడుంది అంటే టర్కీ దేశంలో ఉంది. టర్కీ దేశంలో కిల్కియా అనే ప్రాంతం, మేబీ అది మనం రాష్ట్రం అనుకోవచ్చు. కిల్కియా అనే ప్రాంతంలో ఇప్పుడు కిల్కియా అనే ప్రాంతాన్ని సిల్సియా అంటారు. ఇప్పుడు అది ఒకటి రోమన్ ప్రావిన్స్. అది కిల్కియా అనేది దాని రాజధాని టెర్సస్ అంటే తారుసు. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంది. తారుసు కిల్కియా దేశం యొక్క రాజధాని అన్నమాట. అందులో పౌలు పుట్టాడు. అయితే పౌలు ఇది గలేషియన్స్ అయితే సరే, ఇది తర్వాత చెప్తాను మీకు. అయితే ఇప్పుడు పౌలు అయితే టెర్సస్ లో పుట్టాడు. సో పౌలు యూదుడైతే మరి ఇది టర్కీ దేశం అనేది రోమన్ ప్రావిన్స్ కదా, అక్కడ ఎలా పుట్టాడు, అన్ని దేశంలో ఎలా పుట్టాడు అని అంటే పౌలు ఇజ్రాయేలు వాడే. కాకపోతే పౌలు అక్కడ ఎలా పుట్టాడు అంటే పౌలు వాళ్ళ పేరెంట్స్ టర్కీ దేశం వెళ్ళిపోయారనమాట. టర్కీ దేశం ఎందుకు వెళ్ళారు అంటే మేబీ వాళ్ళు అక్కడ జాబ్స్ గురించి అన్నా, లేకపోతే వాళ్ళ బిజినెస్ ప్రకారం కన్నా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళు అక్కడ వర్క్ చేసినప్పుడు, లేకపోతే అప్పుడు ఆ టైంలో పౌలు పుట్టాడు. పౌలు అక్కడ పుట్టినందుకు రోమీయుడు అయ్యాడు. బై బర్త్ పౌలు రోమీయుడు.
అయితే పౌలు పేరెంట్స్ అక్కడ ఉన్నప్పటికీ అక్కడ అది అన్య దేశం కదండి. అయితే అన్య దేశంలో పుట్టినప్పటికీ ఈ యొక్క పేరెంట్స్ ఎలాగా పెంచారు అంటే వీళ్ళ పేరెంట్స్ కూడా పరిసయ్యులే. వాళ్ళు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని చాలా అంటే ఎంత ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో అంటే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు. ధర్మశాస్త్రం పట్ల బహు నిష్ట కలిగి ఉండేవాళ్ళనమాట. యూదా చట్టాలు గానీ, వాళ్ళ ధర్మశాస్త్రం యొక్క నిబంధనలు గానీ, అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించేవారనమాట. వాళ్ళు ఎలాగైతే పెరిగారో, అక్కడ ఎలాగైతే బ్రతికారో అదే రీతిగా ఈ పౌల్‌ని కూడా అదే రీతిగా పెంచారనమాట. పౌలు కూడా చాలా ధర్మశాస్త్రం బట్టి ధర్మశాస్త్రాన్ని చాలా ప్రేమించే విధంగా పౌలుండేవాడు. యూదా చట్టాల్ని ఆహ్, పౌలు కూడా అవి ఉల్లంఘించేవాడు కాదనమాట. అట్టి రీతిగా పౌలు కూడా అలాగే పెరిగాడు. పేరెంట్స్ కూడా అలాగే తనని పెంచారు. పౌలు ఆహ్, అక్కడ పుట్టినందుకు రోమీయుడయ్యాడు. కానీ పౌలు కూడా యూదుడే. ఈ 2 ఒక వాక్యంలో అంటాడు, నేను యూదుడిని, రోమీయుడిని కూడా అంటాడనమాట. బై బర్త్ రోమీయుడు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చినది కాబట్టి యూదుడు కూడా అయ్యాడు. అయితే ఇది మనం తీయనవసరం లేదు. అపోస్తుల గ్రంథము 22 అధ్యాయము 28లో మళ్ళీ అపోస్తుల గ్రంథము 21:39లో ఉంటది. అక్కడ అంటాడు, నేను రోమీయుడిని అంటాడు, నేను యూదుడిని కూడా అంటాడనమాట. తీయనవసరం లేదండి. అయితే ఈ 2 ఆహ్, ఆహ్, రోమన్ బర్త్ అది ఉండడము, సిటిజన్‌షిప్ ఉండడము, యూదుడు కూడా అవ్వడము, ఇది దేవుడి ప్రణాళిక అన్నమాట. దేవుడు ప్లాన్ కాబట్టి ఈ 2 సిటిజన్‌షిప్స్ తనకి ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈ పౌలు 5 ఇయర్స్ అప్పుడున్నాడో, 5 ఇయర్స్ అప్పుడు వీళ్ళు మళ్ళీ టర్కీ దేశం నుంచి పేరెంట్స్ పౌలుని తీసుకొని ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసారు. యెరూషలేంకి వచ్చేసారు. అయితే పౌలు 13వ సంవత్సరం ఉన్నప్పుడు తను విద్యాభ్యాసం ఎక్కడ చేశాడు అంటే, గమాలియేలు అనే రబ్బీ దగ్గర, టీచర్‌ని రబ్బీ అంటారు కదా! రబ్బీ దగ్గర నేర్చుకున్నాడనమాట. శిక్షణ పొందాడు. ఎన్ని ఇయర్స్ శిక్షణ పొందాడు అంటే 6 సంవత్సరాలు గమాలియేలు దగ్గర శిక్షణ పొందాడు. ఏమేమి దాంట్లో శిక్షణ పొందాడంటే, హెబ్రీ లేఖనాలను, ధర్మశాస్త్రాన్ని డీప్‌గా అధ్యయనం చేశాడంట. యూదా చట్టాల గురించి తెలుసుకున్నాడంట. కీర్తనల గురించి తెలుసుకున్నాడు. మళ్ళీ ప్రవక్తల రచనలు, ఆహ్, మళ్ళీ ఆహ్, అయితే ఇవన్నీ వీటిల్లో తను చాలా శిక్షణ పొంది 6 ఇయర్స్ వరకు ఆ రబ్బీ దగ్గర ఆహ్, శిక్షణ పొందాడనమాట. అయితే ఈ యొక్క పౌలు ఆశ ఏంటంటే, అక్కడ రోమా సన్‌హెడ్రిన్ అని, అది రోమన్స్ వాళ్ళది సుప్రీం కోర్ట్ అన్నమాట. ఆ సన్‌హెడ్రిన్‌లో 71 మెంబర్స్ ఉంటారు. ఆ 71 మెంబర్స్‌లో తిను కూడా ఒక వ్యక్తిగా అక్కడ పనిచేసేవాడన్నమాట సన్‌హెడ్రిన్‌లో. అయితే న్యాయవాదిగా అక్కడ ఆహ్, రోమన్ దాంట్లో అక్కడ వాళ్ళు ఆ సుప్రీం కోర్ట్‌లో పనిచేశాడన్నమాట. ఈయన అక్కడ పని చేసేటప్పుడు అక్కడ స్టెఫెన్ అప్పుడు రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు కదా! అప్పుడు ఆ యొక్క సన్‌హెడ్రిన్‌లో ఈయన కూడా, పౌలు కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క స్టెఫెన్ రాళ్ళతో క్రీస్తుని ప్రకటించినందుకు స్టెఫెన్‌ని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కానీ అప్పుడు ఈయన ఉంటాడు, పౌలు అక్కడే ఉంటాడు గానీ అస్సలు పట్టించుకోడనమాట. అయితే పౌలు అక్కడ ఉండడం వల్ల తను ఉండిన తర్వాత కూడా ఏమి చేయలేకపోయాడు అనుకున్నాం కదా! అయితే తన వల్ల స్టెఫెన్ చనిపోయిన తర్వాత అక్కడ పర్సిక్యూషన్ ఇంకా ఎక్కువైపోయిందంట. ఎవరైతే క్రీస్తుని ప్రకటిస్తున్నారో వాళ్ళని చాలా హింసలు పెట్టేవాళ్ళనమాట. అయితే ఈ పౌలు మాత్రం చిన్నప్పటి నుంచి చాలా యూదా చట్టాలు గాని, ధర్మశాస్త్ర నిబంధనలు బట్టి చాలా ఆసక్తితోటి, చాలా అవేమీ ఉల్లంఘించేవాడు కాదు కదా! అయితే
ఎవరైతే క్రీస్తుని ప్రకటిస్తూ ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడో వాళ్ళని అస్సలు సహించేవాడు కాదంట. వాళ్ళని పట్టి పట్టి లాగి వాళ్ళని చంపేసేవాడు అనమాట. అంత క్రూరమైన వ్యక్తి ఈ యొక్క పౌలు. అయితే ఒకప్పుడు ఈయన అదే రోమా సామ్రాజ్యంలో ఎక్కడ ఎవరు కనిపించినా క్రీస్తుని ప్రకటించే వాళ్ళు ఎవరు కనిపించినా వాళ్ళకి ఇంకా అస్సలు వదిలేవాడు కాదనమాట. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి తిన చాలా నిష్ట కలిగి ఉండాడనమాట. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి అదే ఫీల్డ్లో పుట్టి పెరిగాడు, అవన్నీ అవలంబించాడు కాబట్టి అస్సలు ధర్మశాస్త్రంని ఉల్లంఘిస్తే మాత్రం సహించేవాడు కాదనమాట. అయితే దమస్కు మార్గంన ఒకరోజు ఇలాగే వెళ్తూ ఉంటుండగా అక్కడ క్రీస్తుని ఎదుర్కొంటాడు కదా. ఈ స్టోరీ మనకు తెలుసు. అయితే క్రీస్తు అక్కడ ఎదుర్కొన్నప్పుడు తన లైఫ్ మారిపోతుంది. ఆయన దేవుడు అప్పుడు క్రీస్తు మాట్లాడతాడు కదా. అప్పుడు సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటే, నేను మిమ్మల్ని హింసించడం ఏంటి అన్నప్పుడు అప్పుడు ఆయన దేవుడు ద్వారా ఆయన క్రీస్తు అని తెలుసుకుంటాడు. తర్వాత ఆయన మారుతాడు కదా. మారినప్పుడు అయితే పౌలు ఏమంటాడంటే, దమస్కు మార్గంలో ఎప్పుడైతే దేవుడు ఆయనను కలుసుకుంటాడో ఆయన జీవితం మొత్తం మారిపోయింది. ఆయన జీవితం మొత్తం మారిపోయి ఆయన ఎలాగ తయారయ్యాడు అంటే, అసలు ఒక కాయిన్ మనం మామూలుగా ఏమన్నా కాయిన్ ఉన్నప్పుడు కాయిన్ ఒక ఫేస్లో చూస్తే ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఫేస్లో తిప్పి చూస్తే ఇంకొక ఫేస్ కనిపిస్తుంది కదా. ఎలాగైతే కాయిన్కి ఒక పక్కన ఉన్నాడో అది రెండో పక్కన ఎలా అయితే ఉంటుందో అలాగ క్వైట్ ఆపోజిట్ అనమాట. ఎలాగైతే అందరినీ చంపేసేవాడో దానికి ఆపోజిట్గా ఈ యొక్క పౌలు లైఫ్ చేంజ్ అయిపోయింది. పౌలు ఏమన్నాడు అంటే 1 కొరింథియన్స్ 11:1 చూసుకుంటే, మొదటి కొరింథియన్స్ 11th చాప్టర్ 1st వర్స్. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఓకే. అయితే పౌలు ఇక్కడ చూసుకుంటే పౌలు ఏమంటున్నాడు, అసలు క్రీస్తుని గురించి ప్రకటిస్తేనే చంపేసే వ్యక్తి ఇప్పుడు ఏమంటాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటాడు కదా. అసలు ఆ మాట ఎలా చెప్పగలిగాడు? అసలు అంత అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం దేవుడు అంటే ఎవరో తెలుసు, మనం అన్నీ పాటిస్తాము. కానీ మనం ఆ మాట మనం చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. కానీ ఈ పౌలు ఫుల్ క్రీస్తుకి ఆపోజిట్గా ఉండి ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అనే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అసలు ఆ స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడో పౌలు నుంచి మనం ఏం నేర్చుకుంటామో మనము చూసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పట్టుదల. పౌలు ఎలాగైతే పట్టుదల కలిగి దేవుని సేవ చేశాడో అది మనం చూసుకుందామండి. దేవుణ్ణి క్రీస్తుని ప్రకటించినప్పుడు ఎలాగైతే తను చంపేసేవాడో, కానీ ఇప్పుడు ఎలాగ మారాడంట, క్రీస్తు కోసం హింసలు పొందే విధంగా పౌలు మారిపోయాడు. అయితే ఈ అపోస్తుల గ్రంథం 9:16 చూసుకుంటే, అపోస్తుల గ్రంథం 9:16 ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అయితే దేవుడు అనన్యతోటి అంటాడు కదా, దమస్కు మార్గంలో పౌలు పడిపోయినప్పుడు కళ్ళు పోతాయి కదా, కళ్ళు కనిపించకపోతే అక్కడ అనన్య ప్రవక్త వెళ్ళి ప్రార్థన చేయమని అప్పుడు చెప్పినప్పుడు అనన్యతోటి అంటాడు దేవుడు, ఏమంటాడంటే, నా కొరకు చాలా పర్సిక్యూషన్, చాలా హింసలు పౌలు పొందాలి అని చెప్తాడు కదా. అయితే పౌలుకి ఎన్ని కష్టాలు, పౌలు అసలు దేవుడిని తెలుసుకున్న తర్వాత దేవుడి కోసం నిలబడాలి అన్నప్పుడు, దేవుని సేవ చేయాలి అని నిశ్చయించుకున్నప్పుడు చాలా కష్టాలు తన జీవితంలో వచ్చాయి, ఎన్నో హింసలు. పౌలు ఎక్కువ మిషనరీ కదా. పౌలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ
పరిచర్య చేసేవాడు, క్రీస్తుని ప్రకటించేవాడు. అప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఈజీగా మనం ఎక్కడి నుంచన్నా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సింగపూర్ నుంచి ఇండియా రావాలంటే ఫ్లైట్‌లో వచ్చేయొచ్చు. కార్స్‌లో ఉండే మనకి. కానీ అప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే చాలా కష్టం కదా! వెళ్ళలేమసలు. షిప్స్‌లో వెళ్ళాలి. లేకపోతే కాలి నడకని నడిచేవారు. ఆ ప్రయాణాలు చాలా కష్టతరంగా ఉండేవి. అయినప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా "ప్రభా! నేను అంత దూరం నేనెలా ఎళ్ళాలి? లేకపోతే నాకు షిప్ సరిగ్గా లేదు. లేకపోతే వాతావరణం సరిగ్గా లేదు" అని మాత్రం అనేవాడు కాదంట. అసలు ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆ ప్రయాణాలు అలా టైర్డ్‌లెస్ అస్సలు టైర్డ్ అయ్యేవాడు కాదు. టైర్డ్ అయిపోయినా అనేవాడు కాదు. అలాగే ప్రయాణాలు చేసేవాడు. అస్సలు దేవుడికి ప్రభా నాకు ఆ కంప్లెయింట్ ఉంది, నాకు ఈ కంప్లెయింట్ ఉందని మాత్రం ఎప్పుడు అనేవాడు కాదు. ఎలాంటి గుసగుసలు ఆడేవాడు కాదు. ఇంకొకటేంటంటే మెయిన్ ఏంటంటే ఎలాంటి డిసప్పాయింట్‌మెంట్స్ ఆయన జీవితంలో లేవు. నాకు ఫ్యామిలీ లేదని గానీ, భార్య లేదు, పిల్లలు లేరు, లేకపోతే నాకు బట్టలు లేవు గాని కానీ, నాకు లేకపోతే ఫుడ్ లేదని కానీ, ఎలాంటి కంప్లెయింట్స్ ఆహ్, ఈ పౌలు ఇచ్చేవాడు కాదంట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గానీ, ఆయన మెయిన్ గోల్ ఏంటంటే దేవుడిని ప్రకటించాలి. ఆయనకి అంత అలా తిరుగుతున్నా గానీ ఆహ్, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని హింసలొచ్చినా గానీ దేవుడికి మాత్రం ఒక్క కంప్లెయింట్ మాత్రం చెప్పేవాడు కాదు. అయితే ఈ క్రీస్తుని గురించి ఎప్పుడైతే తిన సేవ చేయాలని నిశ్చయించుకున్నాడో, అదే గోల్ తోటి ముందుకి కొనసాగించాడు. ఆయన జీవితమంతా ఆయన దేవుడిని, క్రీస్తుని ప్రకటించాలి అంతే. వెళ్ళే దారిలో ఎన్ని కష్టాలు, ఎన్ని హింసలు, ఎన్ని వ్యతిరేకతలు అడ్డొచ్చినా కానీ తను అస్సలు పట్టించుకునేవాడు కాదనమాట. అయితే ఇక్కడ పౌలు కూడా ఒక ఒక దాంట్లో ఏమంటాడు అంటే 1 కొరింథియన్స్ 15 అధ్యాయము 58లో మొదటి కొరింథియన్స్ అన్- కాగా కాగా నీ నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. హ్మ్. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, దేవుని కొరకు మనం ఏది చేసినా అది, అది వేస్ట్ కాదు. మనం ఇంకా దేవుని పని ఎలా చేయాలంట? ఆసక్తితోటి మనము చేయాలంట. అయితే మనము ఇలాంటి పట్టుదల, దేవుణ్ణి ప్రకటించాలనే పట్టుదలతోటి ఈ పౌలు ఆహ్, తన జీవితం, తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరి ఎలాగైతే పౌలు పట్టుదల కలిగి ఉన్నాడో, అలాగా మనం చిన్నప్పటి నుంచి దేవుణ్ణి మనం తెలుసు. మనం అన్నీ ఎరుగున్నాము. క్రీస్తు మన కొరకు ఏం చేశాడో తెలుసు. కానీ మనమేంటంటే నామకార్థంగా మనం ఎళ్తున్నాం, వస్తున్నాం. కానీ మన జీవితాల్లో మనం కూడా దేవుణ్ణి ప్రకటించే విధంగా ఉండాలని ఆహ్, ఈ యొక్క ఫస్ట్ పాయింట్ నుంచి మనము తెలుసుకుందాం. అయితే సెకండొచ్చేసి ధైర్యం. పౌలు ఎలాంటి పరిస్థితుల్లో సేవ చేశాడు? ఎలాంటి ప్లేస్‌లో, ఎలాంటి టైమ్స్‌లో పౌలు సేవ చేశాడు అంటే, అక్కడ రోమా సామ్రాజ్యంలో అది అన్యుల దేశం కదా! అన్యుల దేశంలో తన సేవ చేసేటప్పుడు ఆ చక్రవర్తి ఎవరంటే నీరో చక్రవర్తి అన్నమాట. నీరో చక్రవర్తి ఒక మూర్ఖుడు అని చెప్పొచ్చు. అలాంటి టైమ్స్‌లో పౌలు అక్కడ పరిచర్య చేశాడు. పౌలు పరిచర్య ఇప్పుడు మామూలుగా మన కంట్రీలో మన జనాల మధ్యలో చేసింది అది వేరు. బయట ఎళ్లి ఇతరుల దగ్గర అంటే వేరే అన్య దేశంలో చేసే పరిచర్య అది డిఫరెంట్‌గా ఉంటది కదా! దానికి కావాల్సింది ఏంటంటే మనకి ముఖ్యంగా ధైర్యం కావాలి. ఆ యొక్క ధైర్యంతోటి ఈ పౌలు అక్కడ సేవ చేశాడు. మనకి బైబిల్‌లో కూడా ఉంటది కదా! 2 తిమోతి 1:7లో దేవుడు మనకి పిరికి ఆత్మని వద్దులే పర్వాలేదు. దేవుడు మనకి పిరికి గల ఆత్మని దేవుడు మనకివ్వలేదు. అయితే పౌలు ఒక్కటే ఏం పెట్టుకున్నాడు అంటే సరే ఇది కూడా చదువుదామండి ఒకసారి. 2 తిమోతి 1 అధ్యాయము 7 వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియము నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఓకే.
దేవుడు మనకి పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు మనకి అని పౌలు బాగా తెలుసు కదా పౌలుకి. పౌలు అయితే అది దేవుడు తన సేవ చేసేటప్పుడు తన ఏమి గురి పెట్టుకున్నాడు అంటే దేవుడి మీద ఫుల్ డిపెండ్ అయిపోయాడనమాట. దేవుడి యొక్క శక్తి మీద, దేవుని యొక్క బలం మీద డిపెండ్ అయ్యి తన సేవా జీవితాన్ని కొనసాగాడు. ఆయన ఏమనుకున్నాడు అంటే ప్రతి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా దేవుడు నన్ను చూసుకుంటాడు. ఆయన ఎప్పుడు కూడా తన సొంత జ్ఞానం బట్టి, సొంత బలంని బట్టి ఆయన ముందుకెళ్ళలేదు గానీ, ఆయన ఎప్పుడు గాని దేవుడిని ముందు పెట్టుకొని, దేవుడి పైన ఆధారపడి అలాంటి జీవితం కలిగి ఈ యొక్క పౌలు నడిచాడు. ఇప్పుడు చూడండి చిన్న పిల్లలుంటారు. చిన్న పిల్లల్ని మనం ఎత్తుకొని ఇలా పైకి ఎగరేసినప్పుడు వాళ్ళేం చేస్తారు? వాళ్ళు వద్దు, వద్దు అని ఏడవరు. ఇంకా నవ్వుతూ ఉంటారు కదా! ఎందుకు నవ్వుతూ ఉంటారు? మనం ఇలా మీదకి ఎగరేసి పిల్లల్ని పట్టుకుంటాం కదా! పిల్లలు ఏడుస్తారా అప్పుడు? చక్కగా నవ్వుతారు కదా! ఇంకా నవ్వుతారు. ఇంకా మనం ఎగరేస్తాం. అలాగా మనము ఎందుకు ఆ పిల్లలకి ఎందుకు అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ డ్యాడీ అన్న, వాళ్ళ మమ్మీ అన్న ఇలా ఎగరేసి మళ్ళీ పట్టుకుంటాదనే ధైర్యం కదా! వాళ్ళ పేరెంట్స్‌ని చూసి పిల్లోడు ధైర్యపడతాడు గానీ ఏడవడు ఆ టైంలో. అలాగా ఈ పౌలు కూడా దేవుడిని ముందు పెట్టుకొని ప్రతి విషయంలో కూడా ముందుకి కొనసాగాడనమాట. పౌలు ప్రతి ఒక్క ఛాలెంజ్‌ని ఎదుర్కొన్నాడంట. ఎంత సంతోషంగా ఎదుర్కొన్నాడు అంటే ప్రతి ఒక్క ఛాలెంజెస్‌ని ఆయన ఎలాంటి కష్టాలొచ్చినప్పటికీ భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి అవి యాక్సెప్ట్ చేశాడంట. యాక్సెప్ట్ చేసి ఒక మాదిరికరంగా మనకి ఈరోజు పౌలుని మనము తెలుసుకుంటాం. పౌలు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అన్నా గాని, ఎలాంటి టైంలో అన్నా గాని, ఎలాంటి ప్లేస్‌లో అన్నా గాని దేవుడి గురించి ప్రకటించాడు. ఎలాంటి సిట్యుయేషన్స్ అంటే నీరో చక్రవర్తి ఎప్పుడు ఎవరు చంపేస్తారో తెలీదు. ఎవరు కొడతారో తెలీదు. అలాంటి టైమ్స్‌లో కూడా, అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా దేవుడిని గురించి ప్రకటించాడు. మళ్ళీ అది ఏ ప్లేస్ అని, అది ఏ స్థలం, అక్కడ ఎవరున్నారు అది చూసేవాడు కాదు గానీ, దేవుడిని ప్రకటించాడు. ఎలాంటి కొన్ని టైంలో అయితే తనని జైల్‌లో ఏస్తారు కదా! జైల్‌లో చుట్టూ రోమా సైనికులుంటారు. అలాంటి అప్పుడు గూడా దేవుడి కోసం చక్కగా నిలబడి ఆయన దేవుణ్ణి ప్రకటించసాగాడు. అయితే మనల్ని కూడా ఇప్పుడు మనము ధైర్యం కలిగి ఈ పౌలు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే పాయింట్ ఏం నేర్చుకున్నాం ఇక్కడ అంటే ధైర్యం కలిగి మనము దేవుణ్ణి ప్రకటించాలి. మన కోసం ఇప్పుడు మనం ఒకవేళ పౌలులాగా మనం కూడా సైలెంట్ అయిపోయామనుకోండి, భయపడి పౌలులాగా ధైర్యంగా చెప్పకుండా మనం ఇప్పుడు ఆగిపోయామనుకోండి, మన వాక్యం మన దగ్గరికి ఇక్కడితోటి మనకి ఆగిపోతది కదా! ముందుకి మనము తీసుకెళ్ళలేము. పౌలు ఒకవేళ అక్కడే భయపడి, అక్కడే ఆగిపోయి, పౌలు లాంటి వాళ్ళు అక్కడే ఆగిపోయి, మనకి వాక్యం ముందుకి రాకపోతే మనము ఈ ఈ టైంలో మనకి వాక్యం ఉండేది కాదు. మనం ఎలా ఉండేవాళ్ళమో, మన పరిస్థితి ఎలా ఉండేవో మనకు తెలీదు కదా! పౌలు లాంటి వాళ్ళు అప్పుడు ధైర్యంగా ఆహ్, వాక్యం చెప్పారు. దేవుని గురించి, క్రీస్తు గురించి చెప్పారు గాబట్టి, ఇప్పుడు మనకు కూడా ఫ్రీగా మనము దేవుడి వాక్యాన్ని పరిచర్యని మనము అనుభవించగలుగుతున్నాం. అదే విధంగా ఇప్పుడు మనము ఒకవేళ దేవుడి గురించి, మనం క్రీస్తు గురించి ఇతరులకి చెప్పకపోతే అది ఇక్కడితోటి ఆగిపోతది. ముందుకు వెళ్ళలేదు కదా! చూడండి మొన్నటి వరకు ఎవరు క్రీస్తు గురించి నిలబడిన వాళ్ళు చనిపోయారు కదా! ఆహ్, చార్ల్స్ చనిపోయాడు. చార్లీ క్రిక్. మళ్ళీ ప్రకాష్ గంటెల, ప్రవీణ్ పగడాల వీళ్ళందరూ కదా దేవుడి కోసము హతసాక్షులైపోయారు. ఇలాగా చనిపోయారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ దేవుడి గురించి చెప్పకుండా అక్కడే ఆగిపోతే మనకి ముందు జనరేషన్స్‌కి దేవుడంటే, క్రీస్తు అంటే ఎవరో తెలీదు. సో, మనం కూడా ధైర్యం కలిగి మనం కూడా దేవుడి గురించి ప్రకటించాలని ఆహ్, మనం ప్రేరేపింపబడుతున్నాం దీన్ని బట్టి. అయితే మనము ఇప్పుడు మనకెలాగుంటుంది అంటే, ఒకవేళ మనం నిజంగానే వెళ్లి మనం ప్రకటించకపోయినా, లేకపోతే చర్చెస్‌కి వెళ్లి మనం మాట్లాడకపోయినా, ఎవరి గురించైనా చెప్పకపోతే మన ఈజీగా ఇంకొకటేంటంటే, ఆహ్, మనం ఎవరైనా బర్త్‌డే గిఫ్ట్స్ మన ఫ్రెండ్స్ మధ్యలో గానీ, ఆహ్, అలాగా మనం వాళ్ళ బర్త్‌డే గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే, కప్స్ మీద వాక్యాలతోటి మనము
ఇవ్వచ్చు. క్యాలెండర్స్ అంటే వాల్ హ్యాంగింగ్స్‌లో పెట్టి వాక్యాలు అలాగా గిఫ్ట్‌లో ఇవ్వచ్చు. అలాగా ఎన్నో రకాలుగా మనము అలాగ కూడా దేవుడిని గురించి, మనం క్రీస్తు గురించి ఇతరులకి చెప్పడానికి అవకాశము ఉంది. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అమ్మ విషయంలో ఆహ్, అమ్మ ఎలా చెప్పేది అంటే ఆహ్, నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ అమ్మని హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళేదాన్ని. డెంటల్ క్లినిక్‌కి తీసుకెళ్ళినప్పుడు క్యాబ్స్‌లో వెళ్ళేవాళ్ళమనమాట. చిరికి ఆఫీస్ ఉంటుంది అని చెప్పేసి మేము ఎక్కువ క్యాబ్స్‌కెళ్ళేవాళ్ళం. ఆ డ్రైవర్స్ ఎవరెవరో డ్రైవర్స్ వచ్చేవాళ్ళు. ఆ డ్రైవర్స్‌కి కూడా అమ్మ ఎక్కిన వెంటనే ఒక 5, 10 మినిట్స్ కామ్‌గుండేది. తర్వాత వాక్యం స్టార్ట్ చేసేసేది. క్రీస్తు గురించి చెప్తా ఉండేది. నాకు టెన్షన్ అయ్యేది. నేనేదైనా చెప్దామా అమ్మకేదైనా చెప్పి ఆపిచ్చేద్దామా అంటే అది మన విరోధం కదా! మనం అలాగా దేవుడి వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మనం మాట్లాడకూడదు. అది సాతాను ఆహ్, స్టాప్ చేసినట్టు అది ఒక భయమేసేది నాకు. అమ్మో! దేవుడి వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనం ఏం అనకూడదు. నేనేం అనకూడదని చాలా భయంగా ఉండేదాన్నసలు. కొంతమంది యాక్సెప్ట్ చేసేవారు. అమ్మ అవునమ్మా, ఓకే అమ్మా అని వినేవారు. కొంతమందయితే ఎంత వాళ్ళ ఫేసెస్‌లోనే తెలిసిపోయేది. మొత్తం మొఖమంతా ఇలా రెడ్‌గా పెట్టేసుకునేవాళ్ళు. ఒకతనైతే ఫోన్‌లో ఏదో అమ్మ చెప్తుంటే ఏదో రికార్డ్ చేస్తున్నాడు. నాకది చూసి టెన్షన్ అయిపోయింది. ఏం చేస్తాడు? మమ్మల్ని తీసుకెళ్తాడా? లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపోతాడా? అని చాలా భయమేసేదనమాట. అలాగా ఒకవేళ మనం భయపడి నాకు అప్పుడైతే నాకు ఆ థాట్ ఉండేది. అమ్మ చెప్పకపోతే బావుండు అనిపిచ్చేది గానీ, మళ్ళీ చెప్పకుండా ఉంటే అది మళ్ళీ నేను తప్పులో పడిపోతాను. నేను దేవుడికి విరోధంగా అయిపోతానని చెప్పేసి కామ్‌గా కూర్చొని కొన్ని సార్లయితే నేను ప్రేయర్ చేసుకోదాన్ని. మనసులో ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని. అమ్మ చెప్తా ఉండేది. "అమ్మ కొంచెం ఆగమ్మా." అమ్మని కొంచెం సైలెంట్ చేసేదాన్ని కానీ సైలెంట్ అయ్యేది గాదు. వాళ్ళెంత ఎలాగున్నా గాని ఆ అమ్మ చెప్పేసేది. వాళ్ళేమన్నా అనుకోనియండి అని. కానీ నాకు ఇప్పుడు ఈ పౌలు గురించి నేను చదువుతుంటే నాకనిపించింది. అవును. మనం ఇతరులకి ఈ టైంలో మనము క్రీస్తు గురించి ప్రకటించకపోతే ముందు వాళ్ళకి ఇంకా తెలియదు. ముందు జనరేషన్స్‌కి క్రీస్తు అంటే ఎవరో తెలీదు. మనం మనము ఆహ్, ఈ యొక్క భాగ్యం మనకి దొరికింది. అది వేరే వాళ్ళకి కూడా అది వెళ్ళాలి అనే తలంపు నాకిప్పుడు అనిపిస్తుందనమాట. అవును. అమ్మ చేసింది కరెక్టే అనిపిచ్చింది. మా ఇంట్లో పని మనిషి కూడా ఉండేది లక్ష్మి అని. ఆమె హిందూ. ఆమె అయితే స్నేక్స్ తీసుకొచ్చి ఆడిపిచ్చేదనమాట. అలాంటి వృత్తి తన వృత్తి. అయితే ఆహ్, అప్పుడు ఏదో పని చేసుకుంటుంటే కూడా అమ్మ తనకు కూడా వాక్యం చెప్తా ఉండేదంట. తనకు ఒక్కొక్కసారి కోపమొచ్చేసి అసలు మాట్లాడేది కాదంట. కానీ అమ్మ చెప్పడంతోటి తన ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్తే అమ్మ ప్రేయర్ చేసుకో నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని అమ్మ ఇలా చెప్పినప్పుడు తను కూడా ఆహ్, కొంచెం కొంచెంగా మారి దేవుడిని తెలుసుకుంది. ఆమె బాప్టిజం తీసుకుంది. తన నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రక్షింపబడ్డారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆహ్, చర్చ్‌కొస్తున్నారు ఈ టైంలో. ప్రైజ్ ద సో లార్డ్. సో, అలాంటి సిట్యుయేషన్ అన్నమాట. సో, మనం గూడా ఏం చేయాలి అంటే, కనీసం నేనిప్పుడు అమ్మ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, ఆ టైంలో నేను భయపడ్డాను. అమ్మ చెప్తుంటే ఆహ్, వాళ్ళేమంటారో అని నేను భయపడ్డాను. కానీ అది నేను అప్పుడు చెప్పకుండా ఇప్పుడు నాకు ఈ వాక్యం చదువుతుంటే నాకిప్పుడు అర్థమైంది. అవును కరెక్టే. మనం కూడా ఇతరులకి క్రీస్తుని గురించి ప్రకటించాలి అని. కదా! సో, మనం గూడా ధైర్యంగా మనం నెక్స్ట్ జనరేషన్‌కి క్రీస్తుని మనం కూడా ఆహ్, క్రీస్తు గురించి మనం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ గాస్పెల్ అక్కడితోటి ఆగిపోకూడదు. ఇంకొకటి పౌలు నుంచి నేర్చుకున్నదేంటి అంటే వినయం. పౌలు ఎలాంటి హింసలొచ్చినా, ఎలాంటి కష్టాలొచ్చినా, శ్రమలొచ్చినా ఆయన జీవితంలో ఆయన సేవా జీవితాన్ని అలాగే కొనసాగించాడు. మనం ఒకవేళ వినయంతోటి ఉండాలి, విధేయతతోటి ఉండాలి అంటే అది మనల్ని మనం తగ్గించుకోవడం కాదు. మనం వినయంగా ఇప్పుడు ఎవరైనా కొట్లాడుకుంటుంటే ఆహ్, "వద్దు, వద్దు కొట్లాటలకెళ్ళొద్దు. కామ్‌గా ఉండండి. మనల్ని తగ్గించుకోండి." యేసుక్రీస్తు ఎలాగైతే తనని తగ్గించుకున్నాడో అలాంటి తగ్గింపు జీవితం మనకుండాలి అని చెప్తా ఉంటారు. కదా! కానీ అలాంటి గుణం మనకి ఉండడం వల్ల మనమేదో మనల్ని తక్కువ చేసేసుకోవడం కాదు. కానీ మనము అలాంటి పొజిషన్‌లో ఉంటే మనల్ని మనం తగ్గించుకుంటే అక్కడ ఎవరిని గనపరుస్తున్నాం మనము?
క్రీస్తుని గనపరుస్తున్నాం కదా, దేవుడు మహిమపరచబడుతున్నాడు అక్కడ. ఒకవేళ మనం అలాంటి గుణం మనలో ఉంటే చూసిన వాళ్ళు కూడా ఏమంటారు, ఓహో వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు గొడవలకి వెళ్ళరు. అలాగా అక్కడ దేవుడు మహిమపరచబడుతున్నాడు. పౌలుని మనం చూసుకున్నట్లయితే చాలా క్రూరుడు ముందు కదా. సౌలుగా ఉన్నప్పుడు పౌలు చాలా క్రూరుడు కదా. అస్సలు క్రీస్తు గురించి ఎవరైనా ప్రకటిస్తున్నారు అంటే వాళ్ళని హింసలు పెట్టి, రాళ్లతో కొట్టించి, చంపించి, వాళ్ళని నానా విధాలుగా కష్టాలు పెట్టేవాడు. అలాంటి పౌలు ఆ దేవుడిని ఎదుర్కొన్న తర్వాత, ఆ దమస్కు మార్గంలో దేవుణ్ణి ఎదుర్కొన్న తర్వాత ఎలా తయారయ్యాడు అంటే మొత్తం మారిపోయాడు అనమాట. తను చాలా వినయ విధేయతలతోటి ఉండే గుణము తనకి వచ్చేసింది. అలాంటి పౌలు ఇక్కడ ఏమంటాడంటే, పౌలుని చూసుకుంటే తన కంప్లీట్గా మారిపోయాడు. ఎంతో క్రూరంగా ఉండే వ్యక్తి తను చాలా పొలైట్గా వినయ విధేయతలతోటి తను మారిపోయాడు. పౌలుని ఒకవేళ మనం చూసుకున్నట్లయితే పౌలు సాధారణమైన వ్యక్తి అయితే కాదు. పౌలు ఎలాగంటే సౌలుగా ఉన్నప్పుడు తన ముందు జీవితం చూసుకున్నట్లయితే తను చాలా ఏమంటారు, చాలా మంచి చదువుకున్న వ్యక్తి. ఆయన పేదవాడైతే కాదు. పౌలు పేదవాడు కూడా కాదు. తనని తగ్గించుకోవడము అంటే పౌలు ఇంకోటి ఏంటి, పౌలు ఎక్కడ సన్హెడ్రన్లో తను న్యాయవాదిగా జాబ్ చేశాడు. పౌలు సాధారణ వ్యక్తి అయితే కాదు. అయితే కానీ పౌలు ఏమంటాడు తెలుసా, ఇంత ధనవంతుడు, చదువుకున్నవాడు, మంచి జాబ్ చేసినవాడు, వాళ్ళ పేరెంట్స్ ఏమో ఆ రోమేయుడు అంటే ఆ రోమన్ సిటిజన్షిప్కి అంట ఒక ప్రత్యేకమైన వాల్యూ ఉంటుందంట. నేను రోమేయుడిని అంటే, అవునా రోమేయుడా అంటే మేబీ ఇప్పుడు మనం చెప్పొచ్చుకోవచ్చు, యుఎస్ సిటిజన్షిప్ మనం పొందుకుంటే, నేను యుఎస్ నా సిటిజన్షిప్ ఉందని మనం ఎంత గర్వంగా చెప్పుకుంటామో, అలాగా రోమన్ సిటిజన్షిప్కి ఒక ప్రత్యేకమైన ఇది ఉందన్నమాట, వాల్యూ ఉందన్నమాట. అయితే అలాంటి పౌలుకి అలాంటి సిటిజన్షిప్ కూడా, రోమేయుడు అనే సిటిజన్షిప్ కూడా పౌలుకుంది. కానీ పౌలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఏమంటాడు తెలుసా, ఇవన్నీ కూడా తనకి లాస్ అని చెప్తాడనమాట. ఇది ఎక్కడ అంటే ఫిలిపియన్స్ 3rd చాప్టర్ 8th వర్స్లో ఉంటుంది. ఫిలిపియన్స్ 3rd చాప్టర్ 8th వర్స్లో, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. సమస్తము అంటే అన్ని ఉన్నా కానీ క్రీస్తు కొరకు తను ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా వేస్ట్, ఇవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు కదా. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఇంకొక వ్యక్తి కూడా ఇవన్నీ కూడా వ్యర్థం అంటాడు. ఎవరు చెప్పగలరా? సోలొమన్. సోలమన్, కరెక్ట్. సోలమన్ రాజు కదా. రాజు ఎంతో తనకి ధనం ఉన్నప్పటికీ ఆయన తిండి కానీ, ధనం కానీ, ప్యాలెస్లు కానీ, గోల్డ్ సిల్వర్ ఏవైనా కానీ, రథాలైనా కానీ అన్ని చూసిన తర్వాత లాస్ట్కి ఏమంటాడు, అవన్నీ అనుభవించిన తర్వాత వ్యర్థమే. లాస్ట్కి వ్యర్థం అంటాడు కదా. సో ఇప్పుడు మనం బైబిల్ నుంచి ఒక్కటిసారి చెప్తే అది చాలా ఇంపార్టెంట్, కానీ 2 సార్లు మనకి బయలుపరచబడింది. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో మనం చూసుకోవాలి. మనం కూడా ఇప్పుడు మన ఫ్యామిలీ లైఫ్లో కానీ ఇప్పుడున్న మన సిచ్యుయేషన్స్లో మనం ఎంతగానో మన దానికి అంటే అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఆ చదువులు, ఈ చదువులు అని మనం చాలా పరిగెడుతూ ఉంటాం. కానీ అసలు మనం దేనికోసం పరిగెడుతున్నాం? అసలైనది మనము వదిలిపెట్టేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాము. కానీ మన ఓన్ అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి అనే ఉంటుంది. కానీ చూసుకున్నట్లయితే సోలొమన్ కూడా అదే అన్నాడు. పౌలు కూడా ఇవన్నీ వ్యర్థము, ఇవన్నీ లాస్ అని ఎంచుకున్నారు కదా. అయితే మనం ఎలాంటి ఈ పౌలు నుంచి ఈ యొక్క ఇంకొక పాయింట్ మనం నేర్చుకున్నది ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకోవడం, మనల్ని మనం చాలా కామ్‌గా వినయ విధేయతలతోటి మనం ఇతరుల దగ్గర ప్రవర్తించుకోవడం. దానివల్ల అక్కడ క్రీస్తు మహిమపరచబడుతున్నాడు.
ఇక్కడ పౌలుని చూసుకుంటే ఇంకేమంటున్నాడు, పౌలు అంత తన లైఫ్లో అంత ఏమంటారు, తన జాబ్ కానీ ఉద్యోగం సారీ తన ఉద్యోగం కానీ చదువులు కానీ ఆయన పరిసీయుడైనా కానీ రోమన్ సిటిజన్షిప్ ఉన్న ఇవన్నీ ఉన్నప్పటికీ ఏమంటున్నాడంటే మొదటి కొరింథియన్స్లో ఫస్ట్ కొరింథియన్స్ 2nd చాప్టర్ 1-5 చదువు. ఫస్ట్ కొరింథియన్స్ 2nd చాప్టర్ 1-5. ఈ ఒక 5 వచనాలు కొంచెం జాగ్రత్తగా వినండి. One. సహోదరులారా సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతలతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. అయితే ఈ యొక్క 4 వర్సెస్లో 5th వర్స్ వరకు మనకేం తెలుస్తుంది అంటే, ఇంతగా ఈ పౌలు ఇంత న్యాయవాదిగా చేసిన అతను ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడంట, భయంతోటి వణుకుతోటి వచ్చాడంట. ఏమంటున్నాడు చూడండి, వాక్చాతుర్యం లేనివాడు, అసలు భయంతోటి వణుకుతోటి ఆయన మన దగ్గరకు వచ్చి క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడంట. అంటే ఎంత తగ్గించుకున్నాడో తన జీవితంలో మనకి ఈ వచనంలో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. మరి పౌలుకి ఏం తెలుసు అంటున్నాడు అంటే క్రీస్తు గురించిన అది కూడా చూసుకుందామండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 19వ వచనం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. అయితే అందరికీ అంత మంచిగా ఉండే అతను ఆయన ఏమంటున్నాడు, నేను దాసుడిని అంటున్నాడు. దాసుడు అంటే ఎంత తగ్గించేసుకున్నాడు కదా. సో అలాంటి ఆయన ఇంతకీ పౌలుకి ఇదంతా నాకేం తెలీదు అనుకుంటా ఆయనకి ఏం తెలుసు అంటున్నాడు అంటే, క్రీస్తు యొక్క క్రూసిఫికేషన్, ఆయన బలి అయిపోయినది, ఇవి రెండే తప్ప ఆయనకి ఏమీ తెలియదు అని తనను తగ్గించుకుని తనని వినయంతో చెప్తున్నాడు అనమాట. సో మనం ఈ పౌల్ నుంచి ఇది నేర్చుకున్నది ఏంటి అంటే, మనము తగ్గించుకొని ఉండడం, ఇదొక పాయింట్ మనము మన జీవితాల్లో అవలంబించుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే పౌలు పేషెన్స్ కలిగి ఉన్నాడంట, ఓర్పు. పౌలు చాలా ఓర్పు. పౌలు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే ఓర్పు అంట. మనము ఒక ప్రెసెంట్ సొసైటీలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడేంటి, అందరం టైం లేదు అందరు హడావిడిగా పరిగెట్టడాలు కదా, జాబ్స్కి స్కూల్స్కి అన్నిటికి పరిగెడుతున్నాం, కానీ అస్సలు టైం లేదు. ఏదన్నా చేయాలి అనుకుంటే అంతవరకు ఎందుకు, మనం చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, ప్రతి క్రిస్మస్కి మనం ఒకప్పుడు అన్ని పిండి వంటలు అన్నీ చేసుకుంటా కూర్చునే వాళ్ళం, కానీ ఇప్పుడు రాను ఎట్లా అయిపోయింది, అన్ని స్వగృహకి వెళ్ళి తెచ్చేసుకోవడం. ఎవరు చేస్తారు అంత పెద్ద వంటలు, ఆ డే అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అలా అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఏంటంటే అన్ని ఇన్స్టెంట్, మనకేమన్నా ఇన్స్టెంట్గా అయిపోవాలి. మ్యాగీ ఏమన్నా తినాలి అనుకుంటే మ్యాగీ పెట్టడం 3 minutesలో అయిపోతుంది కదా, టైం అంతా సేవ్ అయిపోతుంది. సో అలాంటి ఉరుకు పరుగుల్లో జీవితాలు ఇప్పుడు. అసలు పేషెన్స్ అనేది, ఓర్పు అనేది ఎవ్వరికీ లేదు కదా. ఓర్పు అనేది అసలు మన డిక్షనరీలో తీసి పడేసాం, పక్కన పెట్టేసాం. ఓర్పు లేదు, అసలు ఎవ్వరికీ ఓర్పు లేదు. కానీ పౌలు మాత్రం ఎలాగా ఈ ఓర్పుతోటి ఎలా ఉన్నాడు అంటే,
ఈ ఓర్పు అనేది క్రీస్తు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ ఓర్పు కలిగి ఉండడం అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే క్రీస్తు. క్రీస్తు దగ్గర నుంచి ఈ యొక్క క్వాలిటీని తను అవలంబించుకున్నాడు. అలాంటి క్వాలిటీ తను కూడా ఆహ్, ఆహ్, అలాంటి క్వాలిటీ తోటి తను కూడా ఉన్నాడనమాట. అయితే పౌలుని దేవుడు దమస్కు మార్గంలో తనని ఎన్‌కౌంటర్ చేసినప్పుడు, ఆయనను కలుసుకున్నప్పుడు సౌలుగా ఉండే వ్యక్తి పౌలుగా మారిపోయాడు కదా! అప్పుడు అలాంటి జీవితం జీవించే వ్యక్తి ఎలా మారిపోయాడంటే క్రీస్తు కొరకు నిలబడాలి. అయితే దేవుడు పిలిచాడప్పుడు. దేవుడు పిలిచినప్పుడు వెంటనే ఎళ్ళిపోలేదంట. సేవకి వెంటనే ఎళ్ళిపోలేదంట. "ఆ! దేవా నువ్వు పిలిచావు నేను వెంటనే వచ్చేస్తాను" అని వెళ్ళలేదంట. 3 సంవత్సరాల వరకు డెజర్ట్‌లో ఉండి తను దేవుడి పైన ఎలా డిపెండ్ అవ్వాలి, దేవుడిని ఎలాగా ఆయన క్వాలిటీస్ కానీ, గుణగణాలు గానీ, ఆయన సేవ ఎలా చేయాలో అంతా గ్రౌండ్ వర్క్ చేశాడంట ఫస్ట్. ఆయన 3 ఇయర్స్ వరకు గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఆ ఓర్పుతోటి ఎలాగుండాలి. పౌలు చాలా అంటే ముందు ఎలా ఉండేవాడు? అసలు ఎంత మూర్ఖుడు కదా! అసలు సౌలు గారు చూసుకున్నట్లయితే చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాడు. అలాంటిది ఈ టైంలో ఎలాగైపోయాడు అంటే చాలా నెమ్మది అన్నమాట. ఓర్పుతోటి ప్రతి విషయంలో ఓర్పు కలిగి తన మిషనరీ జీవితాన్ని కొనసాగించాడు. పౌలు ఈ ఈ 3 సంవత్సరాలు కూడా దేవుడు పిలిచిన వెంటనే వెళ్ళకుండా తను ఎంతో ఓర్పుతోటి ఎన్ని కష్టాలొచ్చినప్పటికీ ఎలాంటి సిట్యుయేషన్ ఎలా ఉంటదో తెలీదు. కానీ అది ఎలాగ వచ్చినా గానీ అన్నీ సహించుకోవడానికి ముందే తినంత గ్రౌండ్ వర్క్ చేసుకొని అప్పుడు సేవ చేయడం ప్రారంభించాడు. ఈ యొక్క పౌలు ఎలాంటి ఓర్పు కలిగి ఉన్నాడు అంటే తన స్ ఆహ్, తన క్రీస్తు గురించి ప్రకటించేటప్పుడు పట్టుకొని జైల్‌లో ఏసేసినప్పటికీ జైల్‌లో కూడా ఆహ్, ఆయన చుట్టూ కూడా సోల్జర్స్ ఉన్నారు. రోమా సోల్జర్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంట అక్కడ గూడా కూర్చొని ఆ జైలు ఎలా ఉంటది? మంచిగా విశాలంగా ఏమి ఉండదు గదా! జైలు గూడా 4 గోడల మధ్యలో అలా ఉండి కూడా తన సంఘాల్ని కట్టాడు. ఎన్నో సంఘాల్ని స్థాపించాడు. ఆహ్, తన సేవలో. ఆ సంఘస్థుల గురించి కూడా ఆ జైల్‌లో అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ లెటర్స్ రాస్తూ వాళ్ళని ఆహ్, గద్దిస్తూ, లేకపోతే వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళని అంటే అన్నీ వాళ్ళని సెట్ చేయడానికని అక్కడ కూడా క్రీస్తు గురించి నిలబడాలి అని తన తన కట్టిన సంఘాల్ని తనకి లెటర్స్ రాసేవాడు. పౌలు అస్సలు ఆ పేషెన్స్‌ని మాత్రం పోకుండా పౌలు ఆ ఓపికతోటి తన క్రీస్తుని ప్రకటించాడు. అయితే పౌలు ఇదన్నీ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఇప్పుడు ఈ యొక్క పౌలు గురించి నేర్చుకున్నట్లయితే పౌలు పట్టుదలతో క్రీస్తుని ప్రకటించాడు. ధైర్యంతోటి ప్రకటించాడు. పేషెన్స్ కలిగి ప్రకటించాడు. తను తగ్గించుకొని వినయంతోటి తను దేవుణ్ణి ప్రకటించాడు. అలాంటి క్వాలిటీస్ మనం కూడా నేర్చుకొని, అలాంటి క్వాలిటీస్ మనం కూడా కలిగి క్రీస్తుని ప్రకటించాలి. మన జీవితంలో ఒక్కరికన్నా క్రీస్తుని గురించి ప్రకటించే విధంగా మనం ఉండాలి అని నేను ఈ పౌలు గురించి నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడ్డాను. అయితే పౌలు ఏమంటాడు అంటే 2 తిమోతి 4:7లో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఓకే. ఇంత సేవ చేసి పౌలు సేవలో అసలు ఆయన ఎలా ఉన్నాడో చూసుకునేవాడు కాదు. ఆయనకు కొన్నిసార్లు ఆయన మీద బట్టలు కూడా ఉండేవి కాదంట. ఎంతో కష్టంతోటి కొన్నిసార్లయితే తన క్రీస్తు గురించి ప్రకటించేటప్పుడు రాళ్లతో కొట్టినప్పుడు ఆ బ్లడ్ కారుతూ ఉండేదంట. అలాంటి సిట్యుయేషన్స్‌లో కానీ ఎలాంటి హింసలు పొందుతున్నప్పటికీ కూడా ఆయన ఏమంటాడంట నేను ఒకసారి మళ్ళీ మంచి పోరాటం పోరాడి తిని మంచి పోరాటం పోరాడాడంట. నా పరుగు కడముట్టించి తిని. ఆయన పరుగు
కడముట్టించాడంట. విశ్వాసము కాపాడుకుంటుంది. కానీ ఎందులో కూడా ఎలాంటి పరిస్థితిలో కూడా తనకున్న విశ్వాసాన్ని, దేవుడి పట్ల విశ్వాసాన్ని తను వదులుకోలేదు. ఎంత మంచి స్టేట్మెంట్ కదా! ఒకవేళ మనము చిన్నప్పటి నుంచి దేవుడిని ఎరిగి మనం ఆ స్టేట్మెంట్ మనం ఇవ్వగలమా? మనం ఇవ్వలేం కదా! సో, మనం కూడా పౌలు లాంటి ఈ యొక్క క్యారెక్టర్స్ మనం కూడా నేర్చుకుని, మనం కూడా స్టార్ట్ చేయాలి. మనం కూడా క్రీస్తు గురించి ప్రకటించడానికి ఎలాంటి పరిస్థితులొచ్చినా తన గురించి నిలబడాలి అని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దైవాజ్ఞను నెరవేర్చుటకు మీకోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలను ఇలవిరిచారు. మీ ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మను పిలిచిన దేవా, మా కొరకై ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ప్రైజ్ లార్డ్. మరి దేవుడు మన మధ్యలో పౌలును ఈ దినాన్ని చూపించిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చక్కగా వివరించింది. అవును. బాగుంది. ఓకే. ఇప్పుడు మనం క్లోజింగ్ ప్రేయర్కి వెళ్దాము. మన మధ్యలో సునీతక్క ఉన్నారు. సునీతక్క క్లోజింగ్ ప్రేయర్ చేసి మనల్ని ఆశీర్వాదంతో మనం పంపిస్తారు. అందరం కూడా దేవుడు తన వాక్యం దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ స్వరూపైన ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, మీ ఉచితమైన కృప చేత, మీ దయచేత, మీ కనికరంతో, మీ కాపుదలతో నాయన ఇంతవరకు మరి బిడ్డ నాయన చక్కగా వివరించడానికి మీరు ఇచ్చిన తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన పౌలు జీవిత చరిత్రను నాయన మరి సౌలు జీవితం చరిత్రను అయితే చెప్పుకుని మరి ఎంతో బాధకరమైన జీవితం ప్రభువా. అయినప్పటికీ పౌలుగా మారిన తర్వాత మా ప్రభువా ఎంత చక్కని జీవితం జీవించినట్లుగా మేము విని ఉన్నాం ప్రభువా. నా తండ్రి, నా ప్రభువా, నా తండ్రి, ఇంతవరకు నాయన బిడ్డతో మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మీరు ఇచ్చిన తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. ఇంకను నా ప్రభా బిడ్డను ఈ యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుటకు సహాయం చేయండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంత మూర్ఖంగా ఉన్నవాడిని నా ప్రభువా సౌలుగా ఉన్నప్పుడు నాయన భయంకరమైన జీవితం జీవించి ఉన్నాడు. నా ప్రభా పౌలుగా మారిన తర్వాత చక్కని జీవితం జీవించినట్లుగా మేము విని ఉన్నాం ప్రభువా. నా తండ్రి సహాయం చేసిన దేవుడు ప్రభు, గల దేవుడు నాయన, మీకే లెక్కలేని స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయన బిడ్డకి మీరు ఇచ్చిన తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మరి ఎంతో ట్రైనింగ్ అయితేనే కానీ నా ప్రభు వాక్యం చెప్పాలంటే మా తెలివి మాకు సరిపోదు నాయనా. నా ప్రభులో వాక్యంలో నా లోతు, ఎత్తు, వెడల్పు గ్రహించడానికి తెలివి ఎంతో కావాలి ప్రభు. వివరించడానికి ఎంతో జ్ఞానం కావాలి నా ప్రభు. బిడ్డకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి మీకు వందనాలు నాయన. బిడ్డను మీరు ఆశ్రయించి దీవించండి, శైలను జ్ఞాపకం చేసుకోనండి నాయనా. నా తండ్రి సహాయం చేయండి ప్రభు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతవరకు నా ప్రభు కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. ఎవరి ఫ్యామిలీలో కావాల్సిన అవసరతలు ఏమైనా, మా కుటుంబాల్లో ఎవరు అవసరతలతో ఉన్నారో సమస్తం మీకు తెలుసు నా ప్రభు. నా తండ్రి నాయన బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న జనార్దనాన్ని జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభు. నా తండ్రి మీరు లేవనెత్తండి. మీ చిత్తం ఏమైనదో మీ చిత్తానుసారంగా మీరే జరిగించండి, మీ కృప చూపించండి, మీరే కనికరించి కాపాడండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభు. ఎవరైతే ఇంకా బలహీనతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనండి నాయన. మీకే లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయన. మా కొరకు ప్రార్థన చేయమని అడిగిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఈ నెల, ఈ వారంలో బర్త్డేలు,
యానివర్సరీ జరుపుకున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించండి. మన ప్రభు మాకు చేసిన మేలును బట్టి ఉపకారములను బట్టి మీకు వందనాలు. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి నిమిషము నైనా మమ్మల్ని కాచి కాపాడుతున్నారు ప్రభు. మీకే లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. ఆయన భయంకరమైన పరిస్థితుల నుండి విడుదల దయచేస్తున్నారు, దాన్ని బట్టి మీకు వందనాలు. నాయన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారిని, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు అందరినీ ఆశీర్వదించి జీవించండి. ఉండడానికి గృహం లేనటువంటి వారికి, వస్త్రత లేని వారికి, తినడానికి ఆహారం లేనటువంటి వారికి ఆయన మీరే అనుగ్రహించండి, మీరే దయచేయండి అయ్యా, మీరే సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు కాపాడిందేవా, ఇక ముందు కాచి కాపాడి భద్రపరచండి. పాటల్లోను, సాక్ష్యంలోను, ఆరాధనలోను, ఆయన వాక్యం వివరించడంలోను, నా ప్రభు ప్రార్థన నడిపించడంలోను మీరు జ్ఞానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామను హెచ్చించేవారుగా స్థిరపరిచి బలపరుస్తారని యేసు పరిశుద్ధ నామమునకు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బాబు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన ప్రతి కుటుంబములకు తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది ప్రైజ్ లార్డ్. లార్డ్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ శైలక్క. అసలు God నేను bless you. మా చర్చ్ గ్రూప్ లో చెప్పింది సూపర్ చెప్పాను. ఇప్పుడు అన్ని ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అక్క? అందరూ బాగున్నాం. అంత బాగున్నాం. ఓకే, ఓకే. మ్యూట్ లో పెట్టి మాట్లాడుతున్నా. ప్రైజ్ లార్డ్ అరుంధతి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఎలా ఉందమ్మా ఆరోగ్యం? ఎలా ఉంది అరుంధతి? అక్క పర్వాలేదు అక్క. పోన్లే మీ అమ్మా, అందరి ప్రార్థనతో ప్రార్థన ఖచ్చితంగా చేస్తున్నాం రోజు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్. అందరం మీ అందరి ప్రార్థనతోటే. మీరు మా గురించి చేస్తున్నారు, మేము మీ గురించి చేస్తున్నాం. ఒకరికొకళ్ళ ప్రార్థన, ఒకరి గురించి ఒకళ్ళం. కైలో ఉన్నప్పుడు వాక్యం ఎవరికి చెప్పొద్దు అక్క, దగ్గర ఉన్నప్పుడు. కాదండి, అక్కడ మొదలెట్టేసి